ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై నమః. వరుసగా ఆయా క్షేత్రాలు, ఆ క్షేత్రాల్లో ఉండే నదులు, దేవతల యొక్క మహామహిమని గురించి సూత మహర్షి సౌనకాదులకు వివరిస్తూ అందులో నర్మద గురించి చెప్పాడు ఆయన. నర్మదాచ మహాతీర్థం నరకద్వార నాశకం. నర్మద ఒక గొప్ప తీర్థం. ఈ నర్మదా నదిని చూచినా, అందులో స్నానం చేసినా నరకానికి వెళ్ళే మార్గాలు మూసుకుపోతాయి, నరకద్వారాలు నాశనం అవుతాయి అంటే ఆ వ్యక్తి నరకమునకు వెళ్ళడు అని అర్థం అన్నమాట. ఇత పూర్వం స్కాంద పురాణం చెబుతున్నప్పుడు ఏ నదికి ఎన్నాళ్ళు వెళ్ళి ఎన్ని రోజులు స్నానం చేస్తే లేక దర్శనం చేస్తే మనం తరిస్తామో చెప్పాం. త్రిభిః సారస్వతం తోయం సప్తాహేనతు యామునం సద్యః పునాతి గాంగేయం దర్శనాదేవ నార్మదం అని స్కాంద పురాణం చెబుతున్నది. సారస్వతంతోయం అంటే సరస్వతీ నదీ జలములు. సరస్వతీ నదిలో ఉన్న నీటిలో 3 రోజులు వరుసగా స్నానం చేస్తే పవిత్రులమవుతాం. అందుకని త్రిభిః సారస్వతం తోయం అన్నారు. కాబట్టి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు సరస్వతీ నదిలో ఒక 3 రోజులు స్నానం చేయగలిగితే వాడు పరమ పవిత్రుడవుతాడు. సరస్వతీ నదీ స్నానం డైరెక్ట్గా చేయాలంటే బదరీ వెళ్ళవలసింది. ఒక బదరీ దగ్గర మాత్రమే మనకి ఇంచుమించుగా ఒక 2 కిలోమీటర్ల దూరం సరస్వతీ నది ప్రవహించి అనంతరం అలకనందలో కలిసిపోతుంది కనుక ఇంకా అలకనంద నది జలమే అయిపోతుంది కనుక సుస్పష్టంగా కనపడదు. ఇంకా రెండవది సప్తాహేనతు యామునం. యమునా నదిలో 7 దినములు వరుసగా స్నానం చేస్తే ఆ వ్యక్తి పరమ పవిత్రుడు అవుతాడు. 7 రోజులు స్నానం చేయాలంటే ఇదిగో మేము బృందావనంలో సప్తాహం చేస్తున్నప్పుడు రావలసిందే. వచ్చే సంవత్సరం యమునా నది పుష్కరాలు ఉన్నాయి. ఆ పుష్కరాలు 31వ తారీఖు మేలో మొదలవుతున్నాయి కనుక ఆ రోజు నుంచి మేము అక్కడ భాగవత సప్తాహం చేస్తున్నాం కనుక ఆ సప్తాహ సమయంలో అక్కడికి రాగలిగితే 7 రోజులు వరుసగా స్నానం చేసే అవకాశం ఉంటుంది. సప్తాహం దినముల పాటు గంగానది, యమునా నది, నర్మదా నది, సరస్వతీ నది ఇవన్నీ కూడా పుష్కర సమయంలో యమునలో చేరుతాయి. పుష్కరాల్లో స్నానానికి ఒక ప్రత్యేకత ఉందండి. సహజంగా పుష్కరాలు యమునా నదికి వస్తే కేవలం యమునే కాకుండా తక్కిన 11 నదులు కూడా అందులోకి వస్తాయి. మొత్తం 12 నదులకు కదా పుష్కరాలు ఉండేవి. ఈ 12 నదుల్లో ఏ నదికి పుష్కరం వచ్చినా తక్కిన నదులన్నీ అందులో చేరతాయి కాబట్టి పుష్కర స్నానం ఉత్తప్పుడు చేసే స్నానం కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. అందున సప్తాహ కాలంలో చేయగలిగితే ఇంకా లాభం. అటువంటి వాడు పరమ పవిత్రుడు అవుతాడు. ఇంకా గంగ ఒక్కసారి స్నానము చేసినంత మాత్రం చేతనే వెంటనే పవిత్రులు చేస్తుంది. అందుకే సద్యః పునాతి గాంగేయం అన్నారు. గాంగేయం అంటే గంగాజలం. గంగాజలములో ఒక్కసారి స్నానము చేసినంత మాత్రం చేతనే సద్య వెంటనే పునాతి పవిత్రులను చేస్తుంది. గంగా స్నానం ఒకసారి చేసిన వెంటనే జీవుడు పవిత్రుడవుతాడు. ఈ స్నానం చేసేవాడికి శ్రద్ధ కావాలి, భక్తి కావాలి, నమ్మకం కావాలి. ఒక పని చేసేటప్పుడు దాని మీద నీకు ఎంత ఎక్కువ విశ్వాసం ఉంటే అంత బాగా పనిచేస్తుంది. ఇవన్నిటికీ ఒక ప్రత్యేకత ఉంటే వాటికంటే అత్యంత వైశిష్ట్యం కలిగినది నర్మద. అందుకే ఏమన్నాడు, దర్శనాదేవ నార్మదం. నర్మదా నది జలము అనడానికి నార్మదము అంటారు. అంటే నర్మదకి సంబంధించిన నీటిలో స్నానం చెయ్యలేకపోయినా దర్శనం చేసుకున్నా చాలట. ఒక్కసారి నర్మదా జలమును చూచినంత మాత్రము చేతనే తరిస్తున్నాడు. ఒక్కొక్కసారి స్నానం చేసే అవకాశం లేక కొంతమంది నర్మదా తీరానికి వెళ్ళి అలా చూస్తారట. చూస్తే కూడా పవిత్రులు అవుతారు. అది ఇంకా ఎక్కువ లాభం కదా. అందువల్ల దర్శనము చేతనే తరింపచేసే శక్తి ఈ నర్మదకి ఉన్నది. అందుకే నర్మద చాలా గొప్పది. నర్మద యమదండక్షతవర్మద అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద అంబు నివారిత దుర్మద నర్మద తరించే త్రోవన్ వటుడున్నని పోతన గారు భాగవతంలో
వామన చరిత్రలో రాశారు. నర్మద ఎటువంటిది అంటే శర్మద, శాంతిని ఇచ్చున్నది. నర్మదా నదిని చూచినా స్నానం చేసినా శాంతి లభిస్తుంది. అందులో స్నానం చేయటం వల్ల నరకానికి వెళ్ళం గనక యముడు తన దండంతో కొడితే ఆ దెబ్బలు మనకి తగలవు. ఆ యమదండ క్షతాలు గాయాలు కాకుండా కవచంలా కాపాడుతుందట. వర్మ అంటే కవచం, వర్మద అంటే కవచమునిచ్చున్నది. ఏ రకమైన కవచం ఇస్తుంది? మనిషి పాపం చేస్తే యముడు యమదండంతో కొడతాడు. ఆ దండం దెబ్బలు తగలకుండా నర్మద కవచమై కాపాడుతుంది. అనగా నర్మదలో స్నానం చేసిన వాడికి యముడు యొక్క దండ భయం లేదు. మోక్షమిచ్చేటటువంటి కాంత, ముక్తి కాంత ఎవడిని పడితే వాడిని వరించదు. కానీ నర్మదని చూచి స్నానం చేస్తే అటువంటి వాడిని మోక్షకాంత వరిస్తోంది అంటే అర్థం వాడికి ముక్తి లభిస్తోంది. ఆ స్నానం వల్ల అహంకారం కూడా తొలగిపోతుంది. ఈ విధంగా మదాన్ని తొలగించే దివ్యశక్తి దానికి ఉన్నది. అందుకే నర్మద చాలా గొప్పది. ఇంకో విచిత్రం ఏంటంటే వీటిల్లో ఈ పుష్కర స్నానానికి పనికొచ్చేటటువంటి వాటిల్లో కొన్ని నదులు ఉన్నాయి, కొన్ని నదములు ఉన్నాయి. అందులో నర్మద నదం అండోయ్. చాలాసార్లు చెప్పాను కనుక కొత్తగా చెప్పక్కర్లేదు. తూర్పు నుంచి పడమరకి ప్రవహించి పశ్చిమ సముద్రములో కలిసేటటువంటి వాటినేమో నదములు అంటారు. పడమర పుట్టి తూర్పుకి ప్రవహించి తూర్పు వైపున్న సముద్రంలో కలిస్తే నది అంటారు. అందుకే గంగా, గోదావరి ఇవన్నీ కూడా పూర్వవాహినులు, తూర్పుకు ప్రవహిస్తాయి. తూర్పున ఉన్న సముద్రం బంగాళాఖాతం కనుక అందులో కలుస్తాయి కనుక ఇవన్నీ నదులు. నర్మద, తపతి, గోమతి ఇవన్నీ తూర్పు నుంచి పడమరకి వెళ్ళి పశ్చిమ సముద్రంలో ద్వారకా నగరం దగ్గర ఉన్న సముద్రంలో కలుస్తాయి. అందుకే గోమతి నదం, నర్మద నదం, తపతి నదం. వ్యవహారంలో నది అనేస్తూ ఉంటాం నర్మదా నదిని, కానీ సూక్ష్మ దృష్టితో దానిని నదమనాలి, దీని నది అనాలి. అందుకే నదీ నదంబులంజూచితి అంటాడే, అది కారణం. ఇక ఈ నర్మద్ దగ్గర యథాశక్తిగా దానం చేసిన వాడు కూడా బ్రహ్మలోకాన్ని పొందుతాడు. చిట్ట చివరిగా మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్పాడు? యమున, అది కూడా ఒక మహాతీర్థం. పొద్దున కూడా చెప్పాక మీకు కాళింది అని పేరు, సూర్యభగవానుడి పుత్రిక. యముడు కూడా అందులో స్నానం చేస్తాడు. సూర్యుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు, విశాఖ నక్షత్రంతో కూడినప్పుడు, ఆదివారం వచ్చినప్పుడు యమునా నదిలో స్నానం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. అందుకే 7 రోజుల పాటు బృందావనంలో ఉన్నప్పుడు అందులో ఆదివారం వచ్చిందా గ్యారంటీగా యమునా నదిలో స్నానం చేయమన్నారు. కారణం, ఆదివారానికి అధిపతి ఎవరు? సూర్యభగవానుడు. యమున ఎవరు? సూర్యపుత్రిక. అందువల్ల సూర్యపుత్రిక అయినటువంటి అమ్మవారిలో స్నానం చేయటం వల్ల సూర్యభగవానుడు సంతోషించి వాడికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. విశాఖ నక్షత్రం ఉన్న రోజున స్నానం చేస్తే అది కూడా అధిక ఫలితం ఇస్తుంది. సూర్యుడు వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు స్నానం చేస్తే కూడా మహాఫలితం. యమునా స్నానం చేశాక మంచి జ్ఞానం కలిగిన వానికి, బాగా పాండిత్యం కలిగిన వానికి భోజనమైనా పెట్టాలి, లేదా స్వయంపాకాదులు దానం చేయాలి, బంగారం వంటివి దానం చేయాలి. అప్పుడేమవుతుందట? శివేన సహ మోదతే, శివునితో కలిసి ఆనందిస్తాడు. అంటే శివుడిలో లీనమైపోతాడు అతడు. సరస్వతీతి విఖ్యాత నదీ సర్వవరప్రద. ఇక సరస్వతీ నది ఉన్నది, అది సకల వరములను ప్రసాదిస్తుంది. మానవులకి అది ఒక వరప్రద అయిన నది. కొంతమందికి ఎందుకో తెలియదు కానీ వాక్కు శుద్ధిగా ఉండదు, మాట ముద్దగా ఉంటుంది, వాళ్ళు పరంపరలో మాట్లాడలేరు. రెండవది, అసలు మాట కూడా ఆలస్యంగా వస్తుంది, కొందరికి నత్తి వస్తుంది, కొందరికి జ్ఞాపక శక్తి ఉండదు. ఈ సరస్వతీ నదిలో స్నానం చేసి అందులో ఉన్న నీరు తీర్థంగా తీసుకుంటే అటువంటి వాడి నాలుక మీద బుద్ధిలోనూ సరస్వతి శాశ్వతంగా ఉంటుంది. అందుకే జ్ఞానులు సరస్వతీ నదీ స్నానము అంటే వాగీశ్వరీ వరప్రసాదము అనుకుంటారట. పైగా ఆదరముతో, ప్రేమతో ఈ స్నానం చేసిన వాడిని పట్టుకుని, నాయనా నువ్వు నా నదీ జలములలో స్నానము చేశావు కనుక నిన్ను యావజ్జీవితం విడిచిపెట్టను అంటుంది. కొందరు అజ్ఞానులు
సరస్వతీ నది ఇప్పుడు లేదంటున్నారే, అది ఉట్టే అబద్ధం, అసత్యం, వాడికి బుర్ర తక్కువ అని అర్థం. సరస్వతీ నది మానా దగ్గర నుంచి ప్రవహిస్తున్న విషయం చంటిపిల్లడికి తెలుసు. అక్కడ దాదాపు ఒక 2 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాక అప్పుడు అలకనందా నదిలో కలిసిపోతుంది. కాబట్టి సరస్వతి పుట్టిన చోట మనం హాయిగా స్నానం చేయొచ్చు. కాకపోతే వైశాఖ మాసం నుంచి కార్తీక మాసం వరకే అవకాశం ఉంటుంది. కార్తీక పూర్ణిమ తర్వాత సీలు వేసేస్తారు, అటువైపు వెళ్ళే అవకాశం లేదు, గడ్డ కట్టేస్తుంది, మంచు అయిపోతుంది. ఒకవేళ ఎవడన్నా స్నానం చేస్తే ఆ తర్వాత ఇక వాడికి జీవితంలో స్నానం చేయవలసిన అవసరం కూడా ఉండదు, అటువంటి మంచులో కూరుకుపోతాడు. కాబట్టి అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు కూడా, మిలిటరీ వాళ్ళు కూడా అందులో చేయలేరు, అంత భయంకరమైన చలి కదా అది. కేవలం ఈ మే నెలలో మొదలుకుంటే నవంబర్ వరకు మాత్రమే, 6 నెలలు మాత్రమే మానవుల కోసం దాన్ని తెరిచి ఉంచుతారు. ఆ కాలంలో, అనుకూలమైన కాలంలో భగవంతుడి అనుగ్రహం ఉన్నప్పుడు సరస్వతీ స్నానము చేయటం ఒక గొప్ప యోగం. సరస్వతీ నది స్నానం చేసినవాడు అక్కడికి పక్కనే ఉన్న వ్యాసుని గుహని తప్పక చూడాలి. వేదవ్యాసుడు మనందరికీ గురువు కదా, అంతటి వాడు అక్కడ తపస్సు చేశాడు, సరస్వతీ నదీ జలాలలో స్నానం చేశాడు, మంచినీళ్ళు తీర్థంగా పుచ్చుకున్నాడు. ఆ విషయం భాగవతంలో వచ్చింది మీకు. వేదవ్యాసుడు సరస్వతీ తీరంలో ఆ బదరీ ప్రాంతంలో తపస్సు చేస్తున్నప్పుడే ఆవేదన పొందడం, నారదుడు రావడం, భాగవతాన్ని చెప్పి భాగవతాన్ని రాయమని సందేశం ఇవ్వడం వల్ల ఆయన భాగవతం రాశాడు. భాగవతం రాసిన స్థలం బదరి, అది కూడా సరస్వతీ తీరం. దాన్ని ఇప్పుడు మనవాళ్ళు మాన అంటారు ఆ ప్రాంతాన్ని. అక్కడే భారతము రాశాడు ఆయన. భారతం రాయడానికి గణపతి అక్కడికి వచ్చి ఏకంగా 18 రోజుల పాటు ఆయన దగ్గర కూర్చుని ఆయన చెబుతూ ఉంటే శ్లోకాలు తాళపత్రాల మీద, భూర్జపత్రాల మీద గంటం దొరకకపోతే దంతంతో రాశాడు ఆయన. అందువల్ల గణపతి అంతటి మహానుభావుడు కూడా నివసించినటువంటి ఆశ్రమం అక్కడ ఉన్నది. ఇప్పటికీ గణేశ గుహ, వ్యాస గుహ అక్కడ ఉన్నాయి. కొంతమంది ఇందులో నాతో పాటు వచ్చి చూశారు, కొంతమంది విడిగా వెళ్ళి చూశారు. చూడని వాళ్ళు భవిష్యత్తులో చూడండి, లేకపోతే నెక్స్ట్ జన్మెత్తి చూడండి. అందువల్ల సరస్వతీ తీరంలో స్నానం చేయటమే కాక అక్కడున్న వ్యాసాశ్రమం, గణేశాశ్రమాలు చూడాలి. ఇవన్నీ నవయవ్వనంలో ఉన్నప్పుడు చూస్తే ఎక్కువ లాభం, యవ్వనంలో ఉన్నప్పుడు పైకి కిందకి ఎక్కడం దిగడం తేలిక. అలా కాకుండా మీలా ముసలాళ్ళు అయిపోయాక కొంచెం కష్టం. నాలాంటి వయస్సులో ఉన్నప్పుడు చూడాలి, అప్పుడు చూడబుద్ధి ఇది. అప్పుడేమో సంపాదన, భోజనాలు, గారెలు, బూరెలు వీటి మీదకి దృష్టి పెడుతుంది. అందువల్ల నిజమైన సాధకుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? పూర్వే వయసి శాంత సశాంత ఇది ఉచ్యతే. మంచి వయస్సులో ఉన్నప్పుడు, శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, 50 ఏళ్ల లోపు ఉన్న వయస్సులో ఉన్నప్పుడు శాంతముగా ఉండి, నియమములతో ఉండి, వ్యసనముల జోలికి పోకుండా సాధన చేసినవాడు గొప్పవాడు. అన్నీ ఉడిగిపోయాక అక్కడ ఒక సామెత ఉందిలేండి, వృద్ధనారీ పతివ్రత అని. ఆ టైంలో అన్నీ ఉడిగిపోయాక అయ్యో అని పశ్చాత్తాపడడం వల్ల పెద్ద ఎక్కువ ఉపయోగం ఉండదు. అదృష్టవశాత్తు మనకి కొన్ని ధర్మాలు చెప్పారు కాబట్టి సరిపోతుంది. కానీ ఎప్పుడు వీలున్నంత వరకు చిన్నప్పటి నుంచి పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలి. అప్పుడప్పుడైనా తీర్థయాత్రలకి తీసుకెళ్ళాలి. భగవద్ అనుగ్రహం, గురు కటాక్షం ఉంటే తీర్థయాత్రలు చేయగలుగుతాం. ఆ సమయంలో చేసే తీర్థయాత్రలు ఆనందం కూడా కలిగిస్తాయి. ఎందుకని? వాడికి 25 ఏళ్ళో 16 ఏళ్ళో 10 ఏళ్ళో ఉన్నప్పుడు చకాచకా పరిగెడతాడు, స్నానం చేసిన వాడికి ఏమవుదు. ఇప్పుడు ఉన్నారనుకోండి 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాక ప్రయాణం అంటే భయం, దిగిన తర్వాత నడవలేడు. ముసలితనం వచ్చిన ఆబోతు నడిచినట్టుగా మెల్లిగా నానాయాతన పడి నడవాలి. దిగి స్నానం చేయలేడు, స్నానం చేస్తే హత్యం తుమ్ముతాడు. అన్నం తింటూ ఉంటేనే టేబుల్ మీద కూర్చొని తుమ్మితే బాంబు పేర్లంత శబ్దం వస్తుంది మాకు. ఇక స్నానం చేస్తే వాడు ఏమైపోతాడో ఆలోచించండి. కాబట్టి వార్ధక్యం రాకుండా తీర్థయాత్రలు చేసిన వాడు అదృష్టవంతుడు. ఏది ఏమైనా ఇటువంటి యాత్రలు చేసే అవకాశం ఇమ్మని భగవంతుడిని ప్రార్థించాలి. గోదావరీతి ఆలోకే సుప్రసిద్ధ మహానది సింహరాశౌ స్థితే సూర్యే సింహయుక్తే బృహస్పతౌ. ఇంకా గోదావరి అని పేరు కలిగిన మరొక నది ఉన్నది. గౌతమ మహర్షి కఠోర తపస్సు చేసి తన తపశ్శక్తితో గంగానదిని దక్షిణ భారతానికి తీసుకొచ్చాడు. అందుకే అది దక్షిణ గంగా అని పిలువబడింది.
ఇప్పటికి కూడా నాసికా దగ్గర ఆ త్ర్యంబకేశ్వర ప్రాంతంలో అది ఏముంటుందంటే ఇంత ఉంటుంది, చిన్నగా చిన్న కుండంలోకి కొద్ది కొద్దిగా పడుతూ ఉంటుంది. పుట్టిన చోట చూస్తే గోదావరి అసలు ఉందా అనిపిస్తుంది మనకి. అది ఇక్కడికి వచ్చేసరికి ఎంత పెద్ద అయిపోయింది. అందుకే నదులు పుట్టిన స్థలంలో చూస్తే ఆశ్చర్యాలు కలుగుతాయి. అమరకంటకం దగ్గర నర్మదా నది ఏముంటుంది, అదే నర్మదా క్రమంగా పెరిగిపోయి అమరేశ్వరుడి దగ్గరికి వచ్చేసరికి ఎంత పెరిగిపోతుంది. అదే గుజరాత్లో ఎంత బాగా పెరిగిపోయింది, మహాసముద్రం అయిపోతుందన్నమాట. అందువల్ల పుట్టిన చోట చాలా ఆశ్చర్యము కలిగించేటటువంటి నది గోదావరి. అది దక్షిణ గంగ, గౌతమ మహర్షి యొక్క తప ప్రభావంగా భూలోకానికి వచ్చింది. ఆ నది అత్యంత పవిత్రమైన నది. గోపాదాల మీదుగా ప్రవహించి గోహత్య పాపాన్ని కూడా తొలగించినటువంటి నది. సింహరాశౌ స్థితే సూర్యే సింహయుక్తే బృహస్పతౌ. బృహస్పతి సింహరాశిలో కూడి ఉండగా, అనగా గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు అందులో స్నానం చేస్తే ఆ వ్యక్తి మహాపుణ్యం పొందుతాడు. సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు స్నానం చేయటం, అది కాకుండా మాస శివరాత్రులు వచ్చినప్పుడు స్నానం చేయటం, యథాశక్తి దానం చేసుకోవటం, ఇవన్నీ కూడా యోగాలు. గంగానదిలో నిత్యం 12 సంవత్సరాలు స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఎంత గొప్పదో, పుష్కరాలలో నదులలో స్నానం చేయటం కూడా అటువంటి ఫలితం ఏంటంటే. అందుకే పుష్కరాలలో వీలున్నంత వరకు స్నానం చేయాలి. కానీ పుష్కరాలలో స్నానం అంటే అందరూ ఒకే రేవుకు పోవడం కాదు. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఒక్క స్నానఘట్టమే అని దూరకండి. గోదావరి ఎంత పొడుగుంది, ఎక్కడ స్నానం చేసినా ఒకటే. కృష్ణానది ఎంత పొడుగుంది, ఎక్కడ పడితే అక్కడే చేయొచ్చు. కానీ మన వాళ్ళకి చేదస్తాం, అందరూ చేసిన చోటుకి వెళ్ళి ఫోటో తీయించుకోవాలి. దాంతో తొడతొక్కిడైపోతుంది. అందువల్ల అలా కాకుండా ఏకాంత ప్రదేశాలలో స్నానం చేస్తే ఎక్కువ లాభాలు ఉన్నాయి. అందుకే మహానుభావుడు తెనాలి రామకృష్ణుడు గంగకు అద్దరి మేలు ఇద్దరి కీడునుంగలదే ఉద్యద్రాజబెంబానన అన్నాడు. గంగానదికి అటు కీడు ఇటు మేలు ఉండదు. గంగకు అటైనా ఇటైనా ఒకటే. చేదస్తంతో ఇక్కడే చెయ్యాలిట అక్కడ చెయ్యకూడదట అని ఎవడు చెప్పాడండి? శివుడు చెప్పాడా? ఉట్టి అబద్ధం అది. అందరూ రాజమండ్రియే పోవాలా, అందరూ ఆ కోట్లింగాల తీర్థంలోనే చేయక్కర్లా. ఇటువైపు గోష్పాద క్షేత్రం మొదలుకొని గోదాట్లో ఎక్కడ స్నానం చేసినా అదృష్టమే. గోదాట్లో కొట్టుకుపోకుండా స్నానం చేస్తే అది పుణ్యం. అలాగే గంగలో ఎక్కడైనా మునిగిపోయి వెళ్ళిపోకుండా స్నానం చేయటం అదృష్టం. అందువల్ల ఈ పిచ్చి కబుర్లు నమ్మకండి. హాయిగా ఎక్కడ గోదావరి జలం కనపడినా, ఎక్కడ కృష్ణా జలం కనపడినా, ఎక్కడ గంగాజలం కనపడినా, ఎక్కడ సారస్వతం కనపడినా ఈ పుష్కర కాలంలో ఆ ప్రాంతాల్లో స్నానం చేస్తే చాలు. చాలామంది నేను చూస్తూ నవ్వుస్తుంది అనమాట. చక్కగా కృష్ణానది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళరు, అందరం విజయవాడలో వెళ్ళిపోవాలి, ఆ రేవులోనే ములగాలి. ఆ రేవే అది చావో రేవో అక్కడే అంటారు. అదే ఆ రకంగా పుట్టి ఉంటుంది, చావో రేవో. అలా అక్కర్లా. అందువల్ల పొడుగుతో బోలెడంతా ఉన్నది కనుక ఎక్కడ స్నానం చేసే పర్లేదు. నన్ను అడిగితే హాయిగా ఏకాంతంగా ఎక్కడ దొరికితే అక్కడ చేయటం మంచిదన్నమాట. ఈ జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు అందులో పడి నానాయాతన పడ్డం ఎందుకు? కృష్ణవేణీతి యాలోకే ప్రోక్త విప్రా మహానది సర్వయోగీశ్వరారాధ్య సహ్యాదేవోద్గత శుభ. సహ్యపర్వతం నుంచి పుట్టిన నది కృష్ణవేణి. కృష్ణ వేణి రెండు విడివిడిగా పుట్టి కలిసిపోతాయి, అందుకే కృష్ణవేణి అన్నారు. విడిగా కృష్ణ ఉంది, వేణి ఉంది. తెలుసుగా మీకు ఆ విషయం? జ్ఞానులకి చెప్పక్కర్లేదు. ఈ రెండు కలిసి ఏర్పడినది కృష్ణవేణి. ఈ కృష్ణవేణి మహానది. సహ్యపర్వత ప్రాంగణంలో అది పుట్టి మహాత్ముడైన దత్తాత్రేయుని పాదస్పర్శ వల్ల ఎంతో పవిత్రమైంది. దత్తాత్రేయుడు ఆ సహ్యపర్వతంలో ఉంటాడు. ఆయన కృష్ణానదిని ప్రత్యేకంగా అనుగ్రహించాడు. అందుకే ఈ నదిని యోగేశ్వర నది అంటారు. సర్వయోగీశ్వరారాధ్య, యోగీశ్వరులు దాన్ని ఆరాధిస్తారు. అనగా యోగులు ఈ నది పరివాహక ప్రాంతంలో కొలువై తపస్సు చేసుకొని అందులో స్నానం చేస్తారు. నల్లని ఆ నీరు శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహాన్ని కూడా అందించేటటువంటిది. అది శివుడికి ఇష్టమైనటువంటి నది, ఇటు విష్ణువునకు ప్రీతిపాత్రమైన నది. ఈ నదిలో ఎప్పుడు స్నానం చేసిన పుణ్యమే, కానీ ఏకాదశి నాడు స్నానం చేస్తే ఎక్కువ ఫలితమట. పర్వణ్యుపోష్య బ్రహ్మవిత్తమః. ఈ కృష్ణానదిలో ఏకాదశి వంటి పర్వదినాలలో
ఉపవాసం ఉండి స్నానం చేస్తేనే ఎక్కువ ఫలితం అన్నారు. అనగా సాధారణంగా ఉదయం 9 గంటల్లోపు మరీ పొద్దున్నే లేవగానే ఆకలి వేయదు కదా. ఆ అదృష్టవంతులు కొందరు ఉంటారులేండి, వాళ్ళు తెల్లవారు 5ంటికి లేచినా ఇడ్లీ తినగలరు. కానీ వాళ్ళ పక్కన పెడితే స్నానం చేయడానికి ముందు ఏమీ తినకుండా ఉపవాస దీక్షతో ఏకాదశి వంటి పర్వదినాలలో సంకల్పం చెప్పుకొని కృష్ణాస్నానం చేసినవాడు యథాశక్తి ధనం దత్వా, స్నానానంతరం యథాశక్తిగా ధనాన్ని దానం చేసినవాడు ముచ్యతే భవబంధనాత్, సంసార బంధముల నుండి విముక్తి పొందుతాడు. ఇంక వాణ్ణి ఈ సంసార బంధాలు, ఈ తాపత్రయాలు, ఈ గందరగోళాలు ఇవేమీ పట్టుకోలేవు. సంసార బంధములు చాలా భయంకరమైనవి. ఎలుగుబంటి అయినా విడిచిపెడుతుందేమో కానీ ఒక్కసారి సంసారంలో ప్రవేశించాక ఆ వ్యక్తిని సంసారం విడిచిపెట్టదు. అందుకే సంసారం అన్నారు దాన్ని. ఎలుగుబంటి గట్టిగా పట్టుకుందనుకోండి వదలదు. అదైనా జాలిపడి పాపం వీడిని వదిలేద్దాం అనుకుంటుందేమో, కానీ ఒకసారి సంసారంలో ప్రవేశిస్తే వీడి ఇందులోంచి బయటికి రాలేడు. ఎప్పుడు ఆ సంసారంలో పడి అలా కొట్టుకుంటాడుతూనే ఉంటాడు. సంపాదించడం, దాచడం, పిసిరిగొట్టుతనంతో రూపాయి ఎవడికి ఇవ్వకుండా ఉండడం, మంచి బట్టలు కూడా కట్టుకోలేక, సరైన తిండి తినక, ఇష్టం వచ్చినట్టుగా అయ్యి చివరికి ఈ డబ్బంతా ఇక్కడే వదిలి చచ్చిపోతాడు. ఈ చచ్చిపోయాక ఈ డబ్బు ఏమవుతుందని నాకు చాలా కాలం నుంచి అనుమానం. ఈ పిచ్చాడు ఎవడికి పెట్టడు, ఎవడికి ఇవ్వడు, వాడు అనుభవించడు, చివరికి ఈ డబ్బు ఏమవుతుంది పాపం. పోనీ ఆ దిక్కుమాలాడు మా పీఠానికైనా రాశాడు కదా అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. ఇప్పుడు మా బోటి వాళ్ళు ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఈ పీఠం ఉంది, ఈ పీఠం యొక్క సొమ్మె అవుతుంది, ఇక్కడ ఇంకో 10 మంచి కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. మేము ఏదైనా కడితే ఆశ్రమమే కదా, గుడే కదా. కాబట్టి ఈ గుడులు ఆశ్రమాలు పరంపరాగతంగా ఎంతోమందికి ఉపయోగపడతాయి. అదే వ్యక్తిగతమైన ఆస్తి ఉంది, అది ఎవడికి ఉపయోగపడుతుంది? ఆ ఇంట్లో వాడికి ఉపయోగపడుతుంది. ఆ ఇంట్లో ఎవడన్నా ఉంటే మంచివాడు ఉంటే అనుభవిస్తాడు, లేదా తగలేస్తాడు. కాబట్టి వ్యక్తిగతమైన ఆస్తి ఎంత అవసరమో అంతో ఎంతో దాన ధర్మాలు అవసరం. అవి లేకుండా కేవలము లోభముతో ధనమును ప్రోగు చేసిన తర్వాత ఆ ధనం ఏమవుతుందో తెలియదు. పైగా ఈ డబ్బు ఎక్కువగా లోభత్వంతో దాచిన వాడికి చచ్చేటప్పుడు బెంగ ఉంటుంది టండోయ్. ఎందుకని? అమ్మో నా డబ్బు ఎవరు పట్టుకుపోతారో, అరే పెళ్ళం పట్టుకుపోతే కూడా వాడికి బెంగ. మా ఆవిడ పట్టుకుపోతుందో, అన్నదమ్ములు పట్టుకుపోతారో, అక్క చెల్లెళ్ళు పట్టుకుపోతారో, కొడుకు పట్టుకుపోతాడేమో, కూతుళ్ళు పట్టుకుపోతారేమో, ఇంకెవరో పట్టుకుపోతారేమో అనుకుని చివరి క్షణాల్లో నా డబ్బని చచ్చిపోతాడు. డబ్బును చచ్చిపోతాడు ఒక దెబ్బన. ఆ డబ్బును చచ్చిపోయాక ఇంకా అక్కడి నుంచి ఏమవుతున్నమాట, ఈ డబ్బు మీద వ్యామోహం కదా, వెంటనే చచ్చి యమలోకానికి వెళ్ళి ఎక్కువ కాలం యమలోకంలో ఉండట. చివరి క్షణాల్లో డబ్బు మీద వ్యామోహంతో చచ్చిపోయినవాడు సరిగ్గా ఆ ఇంటికి సంబంధించిన పరిసరాల్లో ఒక్కొక్కగా పుడతాడు. ఈ కుక్క అస్మాను బౌ అంటుంది. దాని ఉద్దేశం ఏంటనమాట, మై క్యాష్ అన్నమాట. ఇక ఈ క్యాష్ కోసం అది రోజు భౌ అంటుంటే వీడికి తెలియదు. దిక్మాలకు ఒక రాత్రి పగలు చంపేస్తోంది, ఇక్కడ అరుస్తోంది అనుకుని పాపం దాన్ని గెంటేస్తారు. ఆ ఇంట్లో వాళ్ళకి ఏం తెలుసు, వీడే వాళ్ళ నాన్నని, డబ్బు సంపాదించింది వాడే, చచ్చి కుక్క అయ్యాడని పాపం కొడుకులకి తెలియదండోయ్. పాపం చాలామందికి తెలియదు ఆ కుక్కల వాళ్ళ పేరెంట్స్ అని. రెంట్ అని అది అరుస్తోంది, కానీ పేరెంట్ అని తెలియక రెంట్ పే చేయక దాన్ని తండ్రి పారేస్తారు పాపం. అప్పుడు అది ఏడుస్తుందట. అప్పుడప్పుడు పిల్లలు కొడతారనమాట. మూతి పగిలిపోయాక, ఒరే నువ్వు నా కొడుకురా లేక మనవడురా, ఇది నా డబ్బురా, నన్ను కొడతావట్రా అని మళ్ళీ వాడు బొవ్వు అంటే మళ్ళీ వాడు కొడతాడు. కాబట్టి ఈ శరీరం ఉన్నంతవరకే నీ డబ్బు, కానీ శరీరం విడిచిపెట్టి కుక్కగా మారాక, కుక్క అయ్యాక నీ లక్కే మారిపోతుంది, నీ బతుకు దిక్కుమాలింది అవుతుంది. అందువల్ల ఎందుకు వచ్చింది? వ్యామోహం విడిచిపెట్టాలి. ఆ వ్యామోహం విడిచిపెట్టడం మన వల్ల కాదు కనుక ఏమన్నారన్నమాట, ఈ ఏకాదశి వంటి పర్వదినములలో కృష్ణవేణి నదీ స్నానమాచరించి యథాశక్తి దానం చేస్తే ఈ సంసార బంధముల నుంచి విముక్తి పొందుతాడు. ఈ పిచ్చి వ్యామోహాలన్నీ పోతాయి. అప్పుడు కొడుకు లేదు, మనవడు లేదు, ఎక్కడికి వెళ్ళినా సంకరేసుకుని మనవడిని వెళ్ళడం ఒకటి ఉంటుందిగా కర్మ, ఇవన్నీ పోతాయి. హాయిగా సుఖంగా తరిస్తాడు. అది తరించాలంటే కూడా యోగం ఉండాలండి. సువర్ణముఖదీనామ నదీ సంసార నాశిని సమస్త ప్రాణినాం భుక్తి ముక్తి సిద్ధ్యర్థమాస్తికా. ఇంకా సువర్ణముఖి నది ఉన్నది, ఇదిగో కాళహస్తి దగ్గర ఉన్నది. ఈ నది సంసార భయాన్ని తొలగించేటటువంటి నది, సంసార నాశిని అని దానికి పేరు. ప్రాణులు అందులో బాగా జలం ఉన్నప్పుడు
సంకల్పం చెప్పుకొని స్నానం చేసి వెండి లేక బంగారం వంటి విలువైన ధాతువులను దానం చేస్తే శివుడు సంపూర్ణముగా అనుగ్రహిస్తాడు. భక్త కోటికి ఇచ్చేటటువంటి లోకాలు ఇస్తాడు. కన్నప్ప లాంటి భక్తులకు ఇచ్చేటటువంటి శుభాలు కలిగిస్తాడు. మఘానక్షత్రం ఉన్నప్పుడు లేదా మాఘమాసంలో, ముఖ్యంగా శివరాత్రి, అటువంటప్పుడు అక్కడ స్నానం చేస్తే ఎక్కువ పుణ్యంట. కారణం ఏమిటో తెలుసా? ఆ నది ఎలా పుట్టిందో రాశారు. కేవలం కృపయా సాక్షాత్ శివేన పరమాత్మన నిర్మిత మఘనక్షత్రే మాఘమాసిద్ధిజోత్తమా. మాఘమాసంలో మఘనక్షత్రం పూర్ణిమ నాడు ఉండగా, అదేగా మాఘం అంటే మాఘమాసంలో పూర్ణిమ నాడు, మాఘ పూర్ణిమ నాడు శివుడు తన కరుణతో సృష్టించాడు దాన్ని. అందువల్ల దానికి సువర్ణముఖం అని పేరు వచ్చింది. ఎందుకంటే ఈశ్వరుడి యొక్క ముఖం నుంచి వెండి బంగారం పుట్టాయి. అందువల్ల ఈశ్వరుడి నోటిలో నుంచి మాఘ పూర్ణిమ నాడు పుట్టిన నది కనుక ఆ నదికి సువర్ణముఖి అని పేరు వచ్చింది. ఆ నది అంత గొప్పది. సాక్షాత్తు శివుడు తన నోటితో దాన్ని సృష్టించి బయటకు వదిలాడు. ఆ జలం అందుకే ఎల్లవేళలా కనపడకుండా వేసవకాలంలో అడుగంటిపోతుందట. సర్వకాల సర్వావస్థలలో ఆ నదీ జలం ఉంటే అందులో స్నానం చేసిన వాళ్ళు శివుడిలో కలిసిపోతారు కనుక ఈ మానవులకి భ్రమ కలిగించడానికి నీరు లేకుండా ఎండగడుతూ ఉంటాడు ఆయన. కానీ అవకాశం ఉన్నప్పుడు, బాగా నీరు వచ్చినప్పుడు ఆ నీటిని పట్టి వాటిలో స్నానం చేస్తే, ఆ నదిలో స్నానం చేస్తే సందేహం లేకుండా సంపూర్ణంగా శివానుగ్రహం లభిస్తుంది. ఇంకా ఎంత బాగా చెప్పాడండి. యస్యాస్తీరే మహాదేవ శంకరస్య శిభూషణ శ్రీమద్దక్షిణ కైలాసే శివయా పరయా సహ. ఈ సువర్ణముఖీ తీరంలో సాక్షాత్తు శంకరుడు అక్కడ కొలువై ఉన్నాడు. చంద్రశేఖరుడు కొలువై ఉన్నాడు. ఆయన కొలువై ఉన్న క్షేత్రాన్ని దక్షిణ కైలాసము అంటారు. అందుకే మొత్తం కాళహస్తి ప్రాంతం అంతా కూడా దక్షిణ కైలాసం. కన్నప్పున్న కొండ ఇదంతా కూడా దక్షిణం వైపున్న కైలాసంగా ప్రసిద్ధికెక్కింది. అందుకే శివుడు జగదంబతో పాటుగా అక్కడ కొలువయ్యుండి దానిని కైలాసంగా మార్చి సువర్ణముఖి నదినేమో తన నోటిలో నుంచి సృష్టించి అక్కడ వదిలి అక్కడికి వచ్చి తన దర్శనం చేసుకున్న వాళ్ళ యొక్క పాపాలు గాలికి దూది పింజలు ఎగరగొట్టినట్టుగా ఎగరగొట్టేస్తాడు. ఓ చోట పరుపు చేయించుకుందాం అనుకున్నారట కొంతమంది. పరుపు చేయించుకోవాలంటే ఏం కావాలి? పూర్వకాలంలో దూది కావాల్సి వచ్చేది. అందుకని దూదిని ఏకారు. ఏకిన దూది ఏం చేశారు? బయట ఎండబెట్టారు. ఎంతలో తుఫానుగాలు వచ్చింది. అప్పుడు దూది ఏమవుతుంది? ఎగిరిపోతుంది. అందువల్ల గాలికి తూలం ఎగిరిపోతుంది. ఈశ్వరుడు వాయులింగ రూపంలో అక్కడ కొలువయ్యుండి, ఒరే నేనే వాయులింగాన్ని, నా నుంచి వచ్చే వాయువు మీ పాపములనే దూది పింజలను ఎగరగొడుతుంది, ఇక మీకు పాపములు ఉండవు అని చెప్పిన దివ్యస్థలం దక్షిణ కైలాసం, పరమ పవిత్రమైన కాళహస్తి. ఎందుకు పనికిరారు అనుకున్న వాళ్ళకు కూడా మోక్షం ఇచ్చేటండి. పాపం ఓ పురుగు ఉంది, సాలెపురుగు. దానికి ఏం తెలుసు? మళ్ళా పాండిత్యం తెలియదు, పుస్తకాలు తెలియవు, నామోచ్చారణం తెలియదు. అయినప్పటికీ పాపం ఆ పురుగుని అనుగ్రహించి శ్రీ అంటే సాలెపురుగు గనక శ్రీ అనే పేరు స్వీకరించాడు. అదో పాము వచ్చి పూజించింది, దానికి మోక్షం ఇచ్చి దాని పేరు మీదుగా కాళ అని పేరు పొందాడు. ఏనుగు పూజించింది, దాని పేరు మీదుగా హస్తి అన్నాడు. వెరసి శ్రీకాళహస్తి అన్నాడు. శ్రీ అంటే సాలెపురుగు, కాళం అంటే పాము, హస్తి అంటే ఏనుగు, వెరసి శ్రీకాళహస్తి అయింది. అక్కడున్న ఈశ్వరుడు గనక శ్రీకాళహస్తీశ్వరుడు అయ్యాడు. ఇలా మోగ జంతువులకి, అమాయకములైనటువంటి జంతువులకి మోక్షం ఇచ్చాడు. ఏమీ మంత్రం తంత్రం తెలియనటువంటి కన్నప్పకు కూడా మోక్షం ఇచ్చాడు. ఇందులో కన్నప్ప కథ రాదు, ఎందుకంటే ఈ సూత సంహిత రాసే నాటికి కన్నప్ప ఇంకా పుట్టలేదు. అందుకే కేవలం కాళహస్తి దక్షిణ కైలాసం అన్నారే తప్ప ఒక్క కన్నప్ప చరిత్ర ఇందులో ఎందుకు రాయలేదని కొందరికి అనుమానం. ఇది కన్నప్ప చరిత్ర కలియుగంలో జరిగింది. నేటికి 5000 సంవత్సరాల క్రితం జరిగింది. సూత సంహితో కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చింది. అందువల్ల ఆనాటికి ఆ కథ లేదు కనుక అది తప్ప మిగతావన్నీ రాశాడు ఆయన. ఏది ఏమైతేనే మనం ఎరిగిన వాళ్ళమే కదా. మన కళ్ళ ముందు మన కలియుగంలో కన్నప్ప గారు ఆ పైకి వచ్చిన విషయం ఉన్నది, కొండ ఉన్నది, ఆయన తరించినటువంటి చరిత్ర జగత్ప్రసిద్ధికి ఎక్కింది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన విద్వాంసులలో ఒకడైనటువంటి ధూర్జటి మహాకవి కాళహస్తీశ్వర మహాత్మ్యం అద్భుతంగా రాశాడు ఆయన. శంకరాచార్యులు వారు, ఆది శంకరాచార్యులు వారు ఈ కాళహస్తిలో ఉన్న కన్నప్ప చరిత్ర రాశాడు.
ఇదిగో శివానందలహరిలో ఉంటుంది చూడండి. అందులో మహానుభావ మార్గావర్త్యత పాదుక అనే శ్లోకంలో రాయలా, కన్నప్ప అమాయకుడు చెప్పులు వేసుకుని నడిచాడు. ఆ కాళ్ళకున్న చెప్పులకి మట్టి కొట్టుకుపోయాయి. ఆ మట్టి కొట్టుకుపోయిన చెప్పుతోటి శివలింగాన్ని తుడిచేట కాలుతో. అమాయకుడు అవటం వల్ల శివలింగాన్ని తుడిచి పూజ చేయడానికి గుడ్డ దొరకకపోతే ఇదిగో పాదుకల్నే కూర్చిగా మార్చేట. ఆ తర్వాత నోట్లో నీళ్లు పట్టుకొచ్చి ఎంగిలి నీళ్లు పుక్కిలించి ఉమ్మాడు. అది అభిషేకంట, సానంట. పంది మాంసాన్ని పట్టుకొచ్చి నైవేద్యం పెట్టాడు. ఇన్ని చేసినా తరించాడు. కారణం అమాయకమైన భక్తి ఉండడం వల్ల. ఈ మధ్య నీ కథ విని ఒకడు అన్నాడు, ఏమంటే ఆయన పంది పెట్టాడు కదా, నేను నంది ఎందుకు పెట్టకూడదు అన్నాడు ఆయన. నిజమే, నువ్వు కూడా ఆయన పంది పెట్టాడు కాబట్టి నంది పెట్టచ్చు. ఎప్పుడు ఆయనలాగా కన్ను పీకి ఇవ్వగలిగితే. ఆయన పంది మాంసము పెట్టాడు, అవసరమైతే 2 కళ్ళు పీకి అక్కడ పెట్టాడు. నువ్వు పళ్ళు ఎందుకు ఇస్తావు, కళ్ళు ఎందుకు ఇస్తావు? కళ్ళు కాదు కదా, నీ మెళ్ళలో గొలుసు అడిగితే అమ్మో మళ్ళీ అక్కడ కనపడవు, తుఫాకు గుండుకు దొరకడు వీడు. కాబట్టి ఈ పిచ్చి మాటలు మనం మాట్లాడక్కర్లా. ఆయన అత్యద్భుతమైన భక్తి కలిగిన వాడు. పరమాత్మ కోసం తన శరీరములోని ప్రత్యవయవము దానం చేయడానికి సిద్ధపడినటువంటి వాడు. అంత స్థాయి భక్తి కలిగినటువంటి వాడు. పంది పెట్టిన ఒకటే, గాడిద పెట్టిన ఒకటే, నక్క పెట్టిన ఒకటే, కుక్క పెట్టిన ఒకటే. మనకి తెలివితేటలు ఎక్కువ. కాబట్టి ఆయన పెట్టిన మాంసం పెట్టడానికి సిద్ధపడుతున్నట్లుగా ఆయనలాగా అవయవాలు ఇవ్వడానికి మాత్రం సిద్ధపడడం లేదు. కాబట్టి ఏది ఏమైనా నన్ను అడిగితే కష్టపడి ఎన్నో రకాల శాస్త్రాలు నేర్చుకున్న పండితుడి కంటే, నానా గందరగోళాలు పడేవాడి కంటే అలాంటి అమాయక భక్తుడే తొందరగా ధరిస్తాడు. అమాయకుడికి అనుమానాలు ఉండవు. ఒరే సాష్టాంగ పడరా అంటే పడతాడు. అదే కాస్త చదువుకున్నాడు అనుకోండి, గురుగారండి మాకు 3వ కన్ను తెరుచుకుంది కదండి, మేము కూడా సాష్టాంగ పడాలండి అంటాడు. వీడి మొహానికి 3వ కన్ను తెరుచుకుందా? ఉన్న 2 కళ్ళే సరిగ్గా కనపడవు, ఉన్న జుట్టే నెరిసి వస్తోంది. నెరిసిపోయిన జుట్టును అల్ల చేసుకోలేడు, ఉన్న 2 కళ్ళు కనపడవు, మళ్ళీ 3వ కనుట. నిజంగా మనందరికీ 3 కళ్ళు ఉంటే కళ్ళదోడు ఎందుకు చెప్పండి? వీళ్ళ మొహాలకి కళ్ళు సరిగ్గా కనపడకేగా ఇవి పెట్టుకుని ఏడుస్తున్నావు. మన బతుక్కి అటువంటిదేమో 3వ కన్ను తెరుచుకుంది, 33వ కన్ను తెరుచుకుంది. నేను జ్ఞానిని అండం, నేను అమ్మని నాకు దండం పెట్టండి అండం. ప్రతి వాడికి ఏదో నాటకం అయిపోయింది. ఏమి వాళ్ళమ్మ మొహమాట లేకుండా చెప్పాలంటే మనం ఎవరు అంత గొప్పవాళ్ళం ఏం కాదు. మనం ఉన్నంతలో జ్ఞానులు అయ్యో ఉండొచ్చేమో, మిగతా వాళ్ళతో పోలిస్తే కొంత భక్తులు అయితే ఉండొచ్చు, కానీ వాళ్ళ లెవెల్లో భక్తులు వాళ్ళు ఉన్నారంటే నేను నమ్మను. ఆ స్థాయిలో భక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఇక్కడ మన దగ్గరికి రారు, వచ్చి మీ ఎదురుగుండా కూర్చుని నాకు అది వచ్చింది ఇది వచ్చిందని చెప్పడం. ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతున్నా తెలిసే మహాపండితులు ఉంటారు, జ్ఞానులు. వాళ్ళు 2వ కంటి వాడికి ఆ విషయం చెప్పరు. అలా చెబితే వాడు జ్ఞాని ఎందుకు అవుతాడు? జ్ఞానులు మౌనంగా ఉంటారండి, చాలా తక్కువ మాట్లాడతారు. అందుకని ఏమన్నారన్నమాట, సత్యాయ మితభాషిణాం. కాళిదాసు గారు రఘువంశంలో రాశారు. రఘువంశపు రాజులు పురాణములు చెప్పేటప్పుడు తప్ప తక్కిన వేళ అస్సలు మాట్లాడరట. ఎవరొచ్చినా ఎక్కువ మాట్లాడరు, పలకరించరు. మేము వచ్చాం కదండి, మేము మొన్న అరటిపండు పెట్టాం, మేము రాగానే ఇంటర్వ్యూ ఎవరే అంటే ఇంటర్వ్యూ ఎవరు వాళ్ళు. ఎందుకని అంటే ఎక్కువ వాగితే అనవసరమైన మాటలు వస్తాయి, అసత్యాలు పలకాలి. అందుకని సత్యం కొరకు తక్కువగా మాట్లాడతారు వాళ్ళు. తక్కువగా మాట్లాడితే సత్యం పలుకుతాం. అతిగా వాగితే ఏమవుతుందన్నమాట, పిచ్చివాగుళ్ళు వస్తాయి, అసత్యాలు వస్తాయి, భ్రమలు, పిచ్చి కలుగుతుంది. పిచ్చే మహిమ అనుకుంటాడు వీడు. అందువల్ల నిజమైనటువంటి జ్ఞానులు తమ మహిమల్ని చీటికి వాటికి ప్రకటించరు. అమాయకమైన భక్తి కలిగితే వాడు ఏం చేసినా అదే ఉపాసనగా భావిస్తాడు. వాడు పువ్వు విసిరినా, నీళ్లు జల్లినా, ఇందాక చెప్పినట్టుగా పంది మాంసం పెట్టినా, కుక్క మాంసం పెట్టినా పరమాత్ముడు వీడు అమాయకుడు కదా అని స్వీకరిస్తాడు. కాళహస్తీశ్వర మహాత్మ్యం అనే సినిమాలో అనుకుంటాను అద్భుతమైన ఒక పాట ఉన్నది. ఆ పాట అంటే ఎంతో ఇష్టం నాకు అన్నమాట. మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రమో తంత్రమో తెలియనైతినే, మంత్రమో తంత్రమో తెలియనైతినే, నాదమేదో వేదమేదో ఎరుగనైతినే, వాదమేల పేద బాధ తీర్పరావయా, స్వామీ మహేశ పాప వినాశ, కైలాసవాస ఈశ,
నిన్ను నమ్మినానురావా నీలకంధర. ఎంత చక్కగా రాసేవారండి ఆ రోజుల్లో వాళ్ళు కవులు, అనుభవించి రాశారు. కాబట్టి మనకి మంత్రం తెలియలేదు, తంత్రం తెలియలేదని ఏమీ బెంగ పెట్టుకోక్కర్లా. అసలు మహామంత్రవేత్తలు, మహాతంత్రవేత్తలు ఇవాళ ఎంతమంది ఉన్నారు? ఆది శంకరాచార్యులు వంటి పాండిత్యం కలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? ఈ ప్రపంచంలో 32 సంవత్సరాల వయస్సులోపు ప్రపంచానికి ఎంత అందించాలో అంత అందించేశాడు ఆ మహానుభావుడు. ఎవడో అడిగాడు భద్రాచలానికి ఆయన వెళ్ళాడని. భద్రాచలంలో ఇవాల్టి గుడి లేదు, కానీ భద్రాచల రాముడు ఎప్పుడూ ఉన్నాడు. ఆ తర్వాత ఇరుక్కుపోతే ఆ దమ్మక్కు వచ్చింది. అంత పూర్వం ఎప్పుడూ భద్రాచలం ఉన్నది. ఆ భద్రాచలం వెళ్ళి ఆయన వామాంకస్థిత జానకి పరిల సత్కోదండ దండంకరి అనే శ్లోకం రాసింది ఆయనే. ఇవాళ భద్రాచలంలో మనం చదువుతున్న ధ్యాన శ్లోకం వామాంకస్థిత జానకి పరిల సత్కోదండ దండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్తిని స్థితం కేయోరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే. ఈ శ్లోకం ఇచ్చింది ఆయన. ముదాకరాత్త మోదకం అంటూ గణపతి మీద శ్లోకాలు రాసింది ఆయనే. భుజంగ ప్రయాత స్తోత్రం సుబ్రహ్మణ్య స్వామి మీద ఇచ్చింది ఆయనే. లక్ష్మీ నృసింహం అవదేహి కరావలంబం అంటూ నరసింహస్వామి మీద కరావలంబ స్తోత్రం రాసింది ఆయనే. కనకధారా స్తోత్రం ఇచ్చింది ఆయనే. శివానందలహరి సౌందర్యలహరి ఇచ్చింది ఆ మహానుభావుడే. ఇలా ఎన్ని రకాల స్తోత్రాలండి. రాముడి మీద ఇచ్చిన స్తోత్రాలు ఆయనవి. ఆంజనేయుడి మీద దారిత దశముఖ కీర్తి పురతో మమ పాతు హనుమతో మూర్తి అని శ్లోకములు ఆర్యాఛందస్సులో రాసింది ఆయనే. ఎన్ని జిమ్మిక్కులు చూపించాలో అన్నీ చూపించాడు ఆయన అనమాట. నమశివాయ చ నమశివాయ అనే స్తోత్రం ఇచ్చింది మళ్ళీ ఆ మహానుభావుడే. ఒకటి కాదు, చిదానందరూపం శివోహం శివోహము అన్నది ఆయనే. అలాగే మనీషా పంచకం ఇచ్చిందే ఆయనే. చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ అన్నాడు ఆయన. ఇన్ని లక్షలు వేలు శ్లోకములు ఇచ్చిన మహాత్ముడు, పరమ పండితుడు. మాట వరుసకి కూడా ఒక్క వ్యాకరణ దోషం ఆయన స్తోత్రంలో కనబడదే. అటువంటి పండితుడు కూడా దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రంలో ఏమన్నాడో తెలుసా? నాకేం రాదన్నాడు. అమ్మవారితో మొరపెట్టుకుంటూ అమ్మా నాకేమీ చేత కాదన్నాడు. అంటే ఎంత వినయం అండి. నమంత్రం నో యంత్రం తదపి చ నజానే స్తుతిమహో నచాహ్వానం ధ్యానం తదపి చ నజానే స్తుతి కథా నజానే ముద్రాస్తే తదపి చ నజానే విలపనం పరం జానే మాతః తదనుసరణం క్లేశహరణం. అమ్మా నిన్ను పూజించి మోక్షం పొందాలని నాకు కోరిక, కానీ నాకు నీకు సంబంధించిన మంత్రములు తెలియవు. నా మంత్రం అని ఎత్తుకోవడం నాకు మంత్రం తెలియదు అన్నాడు ఆయన. ఏది 7 కోట్ల మంత్రములను ఉపాసించిన మహాత్ముడు నాకు ఏ మంత్రము తెలియదు, యంత్రం తెలియదు. ఎన్ని చోట్ల శ్రీచక్ర యంత్రాలు ప్రతిష్ఠించాడండి. కామాక్షీదేవి దగ్గర యంత్రం ప్రతిష్ఠించింది ఆయనే, ఇంకో చోట యంత్రం ప్రతిష్ఠించింది ఆయనే. ఈ ప్రపంచంలో ఎన్నో ఆలయాలలో యంత్రములు ప్రతిష్ఠించి ఆలయాలకు ఒక శోభ తెచ్చిన మహానుభావుడు నాకు యంత్రం తెలియదంటాడు. స్తోత్రాలకు సంబంధించిన కథలు తెలియవు, స్తోత్రాలు తెలియవు, ఆహ్వానము ధ్యానము ఆవాహన వంటివి తెలియదు, ముద్రలు తెలియవు అంటాడు. అన్ని ముద్రలు తెలిసినవాడు ఆయన. కనీసం నీ కోసం ఏడవడం కూడా చేత కాదు. ఏమీ తెలియకపోతే ఇంక నీకేం తెలుసు అంటావా? నువ్వు ఉన్నావు అని నమ్మడం మాత్రం తెలుసు. అందుకే త్వదనుసరణం క్లేశహరణం. అమ్ముంది అని నమ్మి అమ్మ వెంట వచ్చేస్తే ఆ నమ్మకంతో కష్టాలు తొలగిపోతాయి. ఎప్పుడైనా గురువుల్ని పెద్దగా కష్టపడి సేవించక్కర్ల. మా గురువు గారు ఉన్నాడు, ఆయన చెప్పాము నమ్మాము ఒకసారి అని ఆ గురువుని అనుసరించడమే క్లేశహరణం. భగవంతుడిని పట్టుకోవడమే క్లేశహరణం. దానికోసం ఆ మంత్రం లేదా ఈ మంత్రం లేదా ఇది చేయాలి అది చేయాలి, ఎన్ని యోగాలు అనమాట. గురువు గారు నాకు ముద్రలు చెప్పలేదు, నాకేమో అంగన్యాస కరన్యాసాలు చెప్పలేదు, ఆన్యాసం చెప్పలేదు, మాకు సన్యాసం ఇప్పించలేదు, లేకపోతే మేము ఆ యోగం చేయమా ఈ యోగం చేయమా హంచి అని పొద్దున్నే లేచి తుమ్మి దగ్గి అని దగ్గి ఏమో రకరకాలు చేస్తున్నారులేండి ఈ మధ్యన కొత్త అన్ని రకరకాల పెచ్చలు. ఇవన్నీ చేయవలసిన అవసరం అక్కర్లా. అవి నేర్పలేదేమని అడగద్దు. భగవతిని గట్టిగా విశ్వాసంతో నమ్మి ఒక్కడు పట్టుకుంటే చాలు. కానీ ఈ మూర్ఖులు ఏం చేస్తారు? ఆ గురువుతో వెళ్ళి ఆ గురువు దగ్గర ఉండకుండా మిగతాన్ని తిరుగుతారు. వీడు గుళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు,
పట్టుకోవలసిన వాడిని పట్టుకోవడం లేదు. అందుకే కలియుగంలో తరించటం లేదు. అందువల్ల మనం ఆదిశంకరుణ్ణి దృష్టిలో పెట్టుకోవాలి. అంతటి మహానుభావుడే నాకేమీ రాదు, నువ్వు ఉన్నావని నమ్మడం తప్ప అని వినయంతో ప్రార్థిస్తే 2 ముక్కలు చదువుకుని మేము మహానుభావులం, మాకు ప్రపంచం అంతా తెలిసిపోయింది, జయ చక్రాంతకం మా దగ్గరికి రండి అని అంటే వీడు ఎంత అజ్ఞానం అయిపోతున్నాడు ఒకసారి ఆలోచించండి. ఎన్ని చదివినా ఎంత చేసినా భగవంతుని యొక్క తత్వం పూర్తిగా తెలియటం అసంభవం. అందువల్ల జ్ఞానులు ఏం చెప్పారు అంటే, నాయనలారా ఇలాంటి క్షేత్రములకు వెళ్ళినప్పుడు పూర్వులైన భక్తుల చరిత్ర వినండి, వారిలో ఉన్నటువంటి సుగుణములు తెలుసుకోండి, దానివల్ల తరిస్తారన్నారు. అటువంటి దక్షిణ కైలాసం సువర్ణముఖి తీరములో ఉన్నది. అక్కడికి వెళ్ళి యథాశక్తిగా స్నానదానాదులు చెయ్యాలి. స్వపాపధ్వస్తి సిద్ధయే. ఎందుకు స్నానం చెయ్యాలి, ఎందుకు దానం చెయ్యాలి? స్వపాప అంటే తాను చేసుకున్న పాపముల ధ్వస్తి సిద్ధయే, నాశనం అవ్వడం కోసం. ప్రతి వ్యక్తి ఎప్పుడొకప్పుడు పాపం చేసిన వాడే. నేనే పాపము చెయ్యలేదు, నేను మహానుభావుణ్ణి అండం ఉట్టి అబద్ధం. నేను అబద్ధం ఆడినండి, నేను పాపం చేయలేదండి అని మీరు ఎంత మొత్తుకున్నా మనకి తెలియకుండా ఏదో ఒక దోషం చేస్తూనే ఉంటాం. మానవ జన్మెత్తాక పాపం చేయలేదని ఎవడు చెప్పినా కలియుగంలో అసంభవము అన్నాడు వ్యాసుడు చెప్పిన మాట. ఎప్పుడు మీ జీవితంలో ఎప్పుడు అసత్యం ఆడలేదా? ఎలా కుదురుతుంది? చిన్నప్పుడు స్కూల్కి ఎగ్గొట్టి అసత్యం వాళ్ళ మెట్టారండి, నాకు జ్వరం వచ్చిందండి అండంలా. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు ఇద్దరు, ఓ ఆవిడ షాపులో, ఇంకో షాపులో, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి ముందు ఇంట్లో అబద్ధం ఆడే వెళ్ళి పెళ్లి చేసుకోలే? మీ పెళ్లి బతుకు అసత్యం, మీ ఉద్యోగాలు అసత్యం, ఎన్ని అసత్యాలు ఆడుతున్నాయి ఇవాళ మనం. మీలాంటి పుణ్యాత్ములు 90% అసత్యం ఆడకుండా 10% ఆడతారు. పాపాత్ములు 10% కూడా నిజాయితీతనం లేకుండా ఎక్కువ భాగం అసత్యాలు ఆడతారు. అంటే మీకు నాకు కూడా అంతంత పాపాలు ఉంటాయి, కాకపోతే 1-2 పాపాలు ఉంటాయి. మీరు నాకంటే పరమ పుణ్యాత్ములు అండి, అలా అనకపోతే రేపు రారు మళ్ళీ. కాబట్టి ఏది ఏమైనా ఎంతో కొంత పాపము లేకుండా మానవుడు ఉండడట. పూర్తిగా నిష్పాపి అసంభవం. అందుకని తాను చేసిన తన పాపము నశించుట కొరకు తప్పక జీవి వెళ్ళి దక్షిణ కైలాస దర్శనం చెయ్యాలి. ఈ దక్షిణ కైలాసంలో ఉన్న స్వామివారు అత్యంత కరుణాకరుడు. ఇంకో చిత్రం చెప్పాడు. లోపలికి వెళ్ళాక దర్శనం చేసుకోలేకపోయినా ఆ గుడి ప్రాంగణంలో ఎక్కడైనా శివుడి యొక్క గోపురం కేసి చూస్తూ సాష్టాంగ దండ ప్రణామం చేయాలట. ప్రణమ్య దండవద్భక్త్యా విముక్త హ్యఘపంజరాత్. అఘము అంటే పాపం. పాపం ఒక పంజరం అట. పంజరంలో ప్రవేశించిన చిలుక బయటికి రాలేదు తనంత తాను. మనందరం కూడా పాపం అనే ఒక పంజరములో బంధింపబడిన చిలుకల లాంటి వాళ్ళం, పక్షుల లాంటి వాళ్ళం. దక్షిణ కైలాసం అని పేరు పొందిన కాళహస్తి క్షేత్రానికి వెళ్ళి గోపురం కేసి చూస్తూ ఏదో ఒక ప్రాంతంలో సాష్టాంగ దండ ప్రణామం చేస్తే అటువంటి వ్యక్తి ఈ పాప పంజరం నుంచి విముక్తి పొందుతాడు. వాడు నిష్పాపి అయిపోతాడు. ఎంతో అదృష్టం చేసుకున్నవాడు అక్కడ ఒక దండ ప్రణామం చేస్తాడు. గ్యారంటీగా మీరు వెళ్ళినప్పుడు ఈసారి ఎక్కడో చోట పడిపండి. మగవాళ్ళు ఏమో పూర్తిగా పడాలి, ఆడవాళ్ళు మోకాళ్ళ మీద కూర్చుని నమస్కరించాలని చెప్పాం కనుక వాళ్ళు వక్షస్థలం నేలకి తగిలించకూడదు కనుక వారు చేసే రీతిలో వాళ్ళు దండ ప్రణామం చేయాలి. యస్నాతి వేద విశ్రేష్ఠా కావేర్యుధది సంగమే సర్వాణి తస్య పాపాని వినశ్యంతి న సంశయః. ఇక కావేరి శ్రీరంగనాథుడు కొలువై ఉన్నటువంటి దివ్యస్థలం. ఆ కావేరీ నది వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చిన విరజానదియే. వైకుంఠంలో విరజ అంటే దోషము లేనిది, రజస్సు అంటే మట్టి, దోషము, పాపము అని అర్థాలు ఉన్నాయి. రజస్సు లేకపోతే విరజస్సు అంటాం. అది స్త్రీలింగ శబ్దం కనుక విరజానది అన్నాం. విరజానదిలో మాట వరసకు కూడా ఏ దోషము ఉండదు. అదే భూలోకంలో వైకుంఠం నుంచి దిగి వచ్చి కావేరి అనే పేరుతో ప్రవహిస్తున్నది. ఈ కావేరీ నది సముద్రంలో కలిసిన స్థానంలో స్నానం చేయగలిగితే వాడికి కూడా పాప విమోచన అవుతుంది. సర్వాణి తస్య పాపాని వినశ్యంతి న సంశయః. ఒక పాపం అనలేదు, ఈ స్నానము చేసిన వాని యొక్క పాపములు అన్నీ కూడా, సర్వాణి పాపాని అనగా అన్ని పాపములు కూడా వినశ్యంతి
సూతుడు ఇక్కడ నశ్యంతి అనలేదు, వినశ్యంతి అన్నాడు. నశ్యంతి అంటే నాశనం అయిపోతున్నాయి, వినశ్యంతి అంటే సర్వనాశనం అయిపోతున్నాయి అని అర్థం. పాపాలు నాశనం అవుతున్నాయి అనకుండా అందులో స్నానం చేసిన వాడి పాపాలు సర్వనాశనం అయిపోతున్నాయి అంటే ఒక్క పాపం కూడా మిగలదన్నమాట. మీరు ఎంత గింజుకున్నా మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ మిగిలినట్టుగా ఇక పాపాలు మిగలవు, పూర్తిగా నాశనం అవుతాయి. న సంశయ, సందేహము లేదు, దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్. ఇక ఇక్కడి నుంచి సేతు దగ్గరికి వెళ్ళారు. సేతు మధ్యే మహాతీర్థం గంధమాదన పర్వతం. ఈ సేతు యొక్క మధ్యలో గంధమాదనం అనే ఒక పర్వతం ఉన్నది. ఈ పర్వతం దగ్గర ఒకప్పుడు రాఘవ సహసీతయా యత్ర స్నాత్వా మహాభక్త్యా సూత సంహితలో 30వ శ్లోకంలో చెప్పారు. అక్కడ గంధమాదన పర్వతం దగ్గర రాముడంతటి వాడు సీతా సమేతముగా స్నానం చేశాడు పట్టాభిషేకం అయ్యాక. ఇక్కడే శ్రీమద్ రామేశ్వరుడు అని పేరు కలిగిన శివుణ్ణి కూడా ప్రతిష్ఠించాడు. ప్రతిష్టాప్య మహాదేవం శ్రీమద్ రామేశ్వరాభిధం. రామేశ్వరుడు అనే పేరుతో రాముడు తన పేరు మీదుగా ఈశ్వరుణ్ణి అక్కడికి దగ్గరలోనే, సేతువుకి దగ్గరలోనే ప్రతిష్ఠించాడు. ఇప్పుడు దాన్ని మనం రామేశ్వరం అనే క్షేత్రంగా పిలుస్తున్నాం. శ్రీమద్ రామేశ్వరాభిధము అన్నారు దాన్ని. శ్రీమద్ రామేశ్వరుడు, శ్రీ రామేశ్వరుడు అని పిలువబడ్డట్టు ఆయన. ఇది సూతుడు కూడా సూత సంహితలో చెప్పాడు. సరే, స్కాంద పురాణం, పద్మపురాణం, భాగవతం ఇవన్నీ చెప్పాయి. భాగవతంలో కూడా బలరాముడు దశమస్కంధంలో రామేశ్వరంలో స్నానం చేసినట్టుగా ఉంటుంది. ఈ పురాణాలతో పాటు ప్రత్యేకంగా మళ్ళీ సూతుడు సూత సంహితలో కూడా చెప్పాడు. ఎందుకు నొక్కి 2 సార్లు చెప్తానంటే అసలు రామేశ్వరుడే లేడనేటటువంటి అజ్ఞానులు, మూర్ఖులు చాలామంది ఉన్నారు. ఇది కలియుగ ప్రభావం, అవేం మీరు పట్టించుకోవద్దు. ఇది కలి ప్రభావం. కలిర్ ధర్మ వినాశక, కలియుగంలో ధర్మ వినాశకమై అది లేదు ఇది లేదు అనేటటువంటి పిచ్చివాగుళ్ళు ఎక్కువైపోతూ ఉంటాయి. మనకి నచ్చితే ఉన్నాడు, లేకపోతే లేదంటాం. అవన్నీ తీసి పక్కన పారేయండి. ఇవి అత్యంత పవిత్రములైన సంహితలు. 6 సంహితల్లో సూత సంహిత కలియుగంలో మానవుల్ని తొందరగా ఎందుకు తరింపజేస్తుందంటే ఎక్కువగా మానవ ధర్మాలు, ఆ మానవ ధర్మాల్లో భాగంగా వాళ్ళు తీర్థయాత్రలు ఎలా చేయాలి, ఆ తీర్థయాత్రల్లో వాళ్ళ కర్తవ్యాలు ఏమిటి అనేది బాగా బోధించింది కనుక దీన్ని మనం విడిచిపెట్టకుండా ఆచరించాలి. అది తీర్థమహిమ. తీర్థమహిమ తెలిసినవాడు గనకే రాముడు అక్కడ గొప్ప ధనం కూడా దానం చేశాడనున్నది. దత్తవాన్ ధనముత్తమము. రామచంద్రుడు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. రామ అన్నంత మాత్రం చేతనే పాపాలు పోతాయి. అటువంటి పరమాత్ముడు కూడా తాను ధనం దానం చేస్తే ఇతరులు తనను ఆదర్శంగా చేసుకొని దానం చేస్తారు కాబట్టి దానం చేశాడు ఆయన. అసలు అవతారాల్లో రామావతారం ఒక అద్భుతం కదటండి. అందుకే గురువుగారు ఎక్కడికి వెళ్ళినా ఓ పాట పాడిస్తూ ఉంటారు. ఏమని? తింటున్న రామానండి, తినకున్న రామానండి. తింటూ రామయ్యను, తినకున్న రామయ్యను, తినిపిస్తూ రామయ్యను, రామ్ రామ్ రామ్. తింటూ రామయ్యను, తినకున్న రామయ్యను, తినిపిస్తూ రామయ్యను, రామ్ రామ్ రామ్. రామ 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 రామ్ రామ్ రామ్. శ్రీరామ వండుతూ రామయ్యను, వండిస్తూ రామయ్యను, వండకున్న రామయ్యను, రామ్ రామ్ రామ్. నువ్వు వండకున్న రామయ్యను, రామ్ రామ్ రామ్. నవ్వుతూ రామయ్యను, నవ్విస్తూ రామయ్యను, నవ్వకున్న రామయ్యను, రామ్ రామ్ రామ్. ఏడుస్తూ రామయ్యను, ఏడవకున్న రామయ్యను, ఏడిపిస్తూ రామయ్యను, రామ్ రామ్ రామ్. రామ 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 రామ. శ్రీరామ రామ 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 రామ. ఇలా నిరంతరం రామనామస్మరణ చేయాలి. ఎందుకంటే రాముడి కంటే ఆదర్శ పురుషుడు మరొకడు లేడు కనుక. రాముడు పట్టాభిషేకం అయ్యాక సీతతో కలిసి దక్షిణ ప్రాంత పర్యటన చేస్తున్నప్పుడు ఇవన్నీ చేశాడు ఆయన. ఇంకా ఈ సేతుబంధం దగ్గర ఎక్కడెక్కడ స్నానాలు చేస్తే, ఏ సమయంలో చేస్తే, ఎలా చేస్తే మంచిదో తెలుసుకుందాం. యత్ర స్నాత్వా వ్యతీపాతే గ్రహణే చంద్ర సూర్యయోః అర్కవారే భృగోర్వారే
పర్వణ్యార్ద్రాదినే తథా. ఈ సేతువు దగ్గర వ్యతిపాత దినములలో ఉత్పాతాలు వచ్చినప్పుడు, ఏవో కష్టాలు వస్తుంటేగా మానవులకి, ఆ కష్టాలు వచ్చినప్పుడు హఠాత్తుగా ఒక్కోసారి ఉల్కలు రాలిపడడం, బాగా దోమలు మిడతల దండు విరిగిపోవడం, లేదా అనుకోకుండా తుఫాన్లు వచ్చి పడిపోతూ ఉండడం వంటి కష్టాలు రావడం, లేక రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నప్పుడు, ఆకాశ ప్రమాదాలు పెరిగిపోతున్నప్పుడు, ఇలాంటి కాలములలో అక్కడ స్నానం చేస్తే ఈ ప్రమాదములు ఆగిపోతాయి, దేశమునకు రక్షణ కలుగుతుంది. ఇప్పుడు ఈ మధ్యన విమాన ప్రమాదాలు, యుద్ధాలు ఎక్కువైపోయాయిగా. ఇటువంటి టేబుల్లో మనందరం కలిసి సామూహికంగా వెళ్ళి రామేశ్వరం దగ్గర సంకల్పం చెప్పుకు స్నానం చేస్తే మన స్నానం వల్ల మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది. మన రాష్ట్రం కోసం మాత్రం చేయలేమా? గ్రహణములు వచ్చినప్పుడు స్నానం చేయటం చాలా మంచిది. ప్రత్యేకంగా గ్రహణే చంద్ర సూర్యయోహో, అది చంద్రగ్రహణమైనా సూర్యగ్రహణమైనా గ్రహణ సమయంలో రామేశ్వర స్నానము సువర్ణదానము అపూర్వ ఫలితాన్ని ఇస్తాయి. తమకి తమను నమ్ముకున్న వాళ్ళకి శుభాలు ఇస్తాయి. అర్కవారే సూర్యుడి యొక్క వారం అనగా ఆదివారం, భృగోర్వారే శుక్రవారం, ఈ 2 వారాలలో ఆది శుక్రవారాలలో స్నానం పరమ ఫలితాన్ని ఇస్తాయి. ఇంక తర్వాత ఏమన్నారు? పూర్ణిమ అమావాస్యలు, వీటిని పర్వదినములు అంటారు. పూర్ణిమ నాడు కానీ అమావాస్య నాడు కానీ స్నానం చేస్తే అది కూడా మహాఫలితం ఇస్తుంది. కేవలం స్నానం చేయటమే కాకుండా పదే పదే ప్రతి శ్లోకం చివర యథాశక్తి ధనం దత్వా అన్నాడు ఆయన. స్నానం అయ్యాక దానము చేసుకుని అప్పుడు ఏమన్నాడు? దృష్ట్వా రామేశ్వరం శివం, శివుణ్ణి రామేశ్వరుణ్ణి చూడండి. ఇక ఈ రామేశ్వరుడికి అభిషేకాలు చేసేటప్పుడు, అక్కడున్న ఏదైనా శివలింగానికి అభిషేకం చేసుకునేటప్పుడు ఏ స్తోత్రాలు చెయ్యాలి? లౌకికైర్ వైదికై ప్రోస్త్రై. స్తోత్రాలు 2 రకాలు, లౌకికములు వైదికములు. వేదములలో చెప్పబడిన నమ్మక చమకాలు, మహన్యాసము మొదలైనవన్నీ కూడా వైదిక స్తోత్రములు అని పిలువబడతాయి. ఇప్పుడు ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాంజపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ద్రౌపదం విప్రోభిషించేచ్ఛవం. ఇవన్నీ వైదిక స్తోత్రాలు, వేదములలో చెప్పబడిన స్తోత్రాలు. ఇక లౌకిక స్తోత్రాలంటే మన శంకరాచార్యుల వారో, అగస్త్యుల వారో, వ్యాసుల వారో, సూతుల వారో ఇలాంటి వాళ్ళు రాసినటువంటి స్తోత్రాలు. ఆ స్తోత్రాలు కూడా చదువుకోవచ్చు. 2 సమానమైన ఫలితాలే ఇస్తాయి. చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు పెద్దల ద్వారా తెలుసుకుని భాషా దోషాలు లేకుండా చేయమంటున్నాడు. ఇక క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆలయాలలో ప్రదక్షిణత్రయం భక్త్యా యః కరోతి ద్విజోత్తమా, 3 ప్రదక్షిణలకు తక్కువ కాకుండా చెయ్యాలి. కొన్ని ఆలయాల్లో ప్రదక్షిణ చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలన్నమాట? ఆలయం చుట్టూతో కనీసం 3 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు వద్దని ఎవడనంటే వాడు దుర్మార్గుడు, నీచుడు, క్షుద్రుడు, పాపి, వాడు శిశుపాలుడి లాంటి వాట. ప్రదక్షిణలు చెయ్యి అన్నవాడు శాస్త్రాన్ని పాటిస్తున్నవాడు. కాకపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఏ తిరుపతిలోనూ అసలు లోపలికి దర్శనానికి కుదరపోతే ఇక ప్రదక్షిణ ఏం చేస్తాం? అందుకని మొత్తం మాడవీధుల్లో చుట్టూతో తిరగాలి. ఆ తిరగడం మన వల్ల అవ్వట్లేదు కనుక 1 ప్రదక్షిణ చేసినా చాలు. కొన్ని ఆలయాల్లో అవకాశం ఉన్నది. అటువంటప్పుడు కనీసం 3 ప్రదక్షిణలు చెయ్యండి. దానివల్ల మానవుడు ఉత్తముడవుతాడు, కృతార్థుడవుతాడు. సహజంగా సముద్ర స్నానం చాలా గొప్పది. అందున రామేశ్వరం దగ్గర సముద్ర స్నానం అపూర్వ ఫలితం ఇస్తుంది, జ్ఞానం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది, కిల్బిషాల నుంచి విముక్తుల్ని చేస్తుంది. మీ దయ వల్ల అంటున్నాడు సూతుడు ఇక్కడ. అంటే మీలాంటి పుణ్యాత్ములంతా మమ్మల్ని ఆశీర్వదించి ఉంటారు, అందుకే నేను అవన్నీ చూడగలిగాను. చూసి దానము చేసి నేను ఫలితం పొంది ఇప్పుడు మీకు చెబుతున్నాను. దీన్ని బట్టి సూతుడు ఎంత వినయవంతుడో తెలుస్తుందా? నిజంగా ఆయన మహాత్ముడు, వేదవ్యాసుని శిష్యుడు, ఇన్ని పురాణాలు చెప్పినవాడు మీ దయవల్ల నేను చూశానంటున్నాడు ఆయన. ఏది? ఋషులతో. అదే గొప్పవాళ్ళ లక్షణం. పైగా వినేవాళ్ళు కూడా నిజంగా సామాన్యులేం కాదు, వాళ్ళు కూడా 1000 సంవత్సరాలు తపస్సు యజ్ఞములు చేసిన వాళ్ళండి. నైమిశారణ్యంలో 1000 ఏళ్ళు యజ్ఞం చేశారు, దీర్ఘ సత్రయాగం చేశారు, దానములు చేశారు, సంధ్యావందనాదులు ఆచరించారు, గోమతి స్నానం చేశారు, తపస్సులు చేశారు. అందుకే అటువంటి ఋషీశ్వరులకి పురాణం చెప్పటమేమో సూతుని అదృష్టం, సూతుని ద్వారా వినడం వాళ్ళ అదృష్టం.
పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటూ వీళ్ళు చెప్పారు, ఆయన చెప్పించుకున్నాడు, వీళ్ళు విన్నారు. ఈ విధంగా మొత్తం మీద గొప్పవాళ్ళు కనుక ఒకళ్ళొకళ్ళు పొగిడారు. నువ్వు చెప్పడం మా అదృష్టం అని వాళ్ళంటే, లేదండి మీ అందరూ నన్ను అనుగ్రహించారు కనుక మీ అనుగ్రహంతో ఈ క్షేత్రాలు చూశాను, స్నానాలు చేశాను, దానాలు చేశాను అన్నాడు ఆయన. అనంతరం పదే పదే వీళ్ళంతా ఆ పూటకి పురాణం చాలించి గోమతీ తీరంలో శివుడి యొక్క లింగం ఉన్నది. చాలా గొప్ప స్థలం, సూతగద్దికి దగ్గరలోనే ఉంటుంది. సరిగ్గా గోమతీ తీరంలో సూతగద్ది దగ్గర ఒక శివలింగం ఉంటుందండి. ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి సాష్టాంగ దండ ప్రణామం చేశారు మొత్తం ఋషులంతా సూతునితో పాటు. ప్రణమ్య దండవద్భూమౌ, కర్ర పడ్డట్టు పడ్డారు. దండము అంటే కర్ర. ఒక కర్ర తీసుకెళ్ళేలా పారేయండి, కదలకుండా పడి ఉంటుంది. మనిషి కూడా నమస్కారం చేసినప్పుడు కర్ర పడినట్టుగా పడిపోవాలి, ఒక క్షణం అలాగా ఉండిపోవాలి. అలా కర్ర పడ్డట్టు పడి నమస్కారం చేస్తే దాన్ని ఏమంటి పేరు? దండ ప్రణామము. ఈ దండ ప్రణామంలో కూడా 8 అవయవములు ఉపయోగిస్తే అప్పుడు ఏమవుతుంది? అష్ట అంగ దండ ప్రణామము. స అంటే కూడిన, ఇంగ్లీష్లో విత్ అనడానికి, తెలుగులో తో అనడానికి, సంస్కృతంలో స అంటారు. స అష్ట అంగ దండ ప్రణామం, సాష్టాంగ దండ ప్రణామం అనగా 8 అవయవములతో కర్ర పడినట్టుగా అలా పడిపోవాలన్నమాట నేల మీద. పడ్డాక ఈ 8 అవయవాలు కదిలించి ఒక క్షణం కదలకుండా కర్రలబడి ఉండాలి మళ్ళీ. ఆ రకంగా నమస్కారం చేస్తే దాన్ని సాష్టాంగ దండ ప్రణామం అంటారు. ఈ సాష్టాంగ దండ ప్రణామాల్లో ఏ ఏ అవయవాలుతో నమస్కారం చేస్తే అష్టాంగం అవుతుంది? ముందు ఉరస, వక్షస్థలం నేలకి తగిలించాలి, ఇలా వక్షం నేలకి తగిలించాలి. రెండవది శిరస, శిరస్సుతో, ఇది తృతీయ విభక్తి. అందువల్ల ఉరస అంటే వక్షస్థలంతో, శిరస శిరస్సుతో. దృష్ట్యా కళ్ళతో, అందుకే ఈ కన్ను కూడా. మనస మనస్సుతో, వచస వాక్కుతో. ఇక్కడ మనస్సు అనే మాట ఎందుకు వాడేటంటే నమస్కారం చేస్తున్నప్పుడు కొంతమంది మనస్సు ఇంటికి వెళ్ళిపోతుంది. ఓ పక్కన శివుడి దగ్గర నమస్కారం చేస్తూనే ఇంటి దగ్గర దృష్టి పెట్టి, ఇంట్లో వచ్చేటప్పుడు బీరువాకి తాళం వేసానో లేదో, బీరువా తాళం వదిలేసి ఉంటాను, మా ఆవిడ నాకు తెలియకుండా ఏమైనా డబ్బులు పట్టుకుపోతుందా, ఇవన్నీ గుర్తుకొస్తాయి. అందుకని మనస్సు అక్కడ శివుడి మీదే పెట్టు, ఆ దేవుడి మీదే పెట్టు అన్నారు. ఇంకా వచస, వాక్కుతో కూడా పరమాత్మని స్తుతించాలి. అంటే ఈ నమస్కారం చేస్తున్నప్పుడు నోట్లో మాటలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా, శివాలయంలో అయితే ఓం నమ శివాయ, విష్ణు ఆలయంలో ఓం నమో నారాయణాయ, అమ్మవారి దగ్గరికి వెడితే శ్రీమాత్రే నమః ఇలా అనుకుంటూ వాక్కులతో కూడా నమస్కారం చేయాలి. ఆ తర్వాత పద్భ్యాం, పత్ అనగా కాలు, పద్భ్యాం అంటే 2 కాళ్లతో, 2 కాళ్లతో నమస్కరించాలి. అందుకే నమస్కారం చేసేవాడు సార్ ఆ కాలు ఈ కాలు ఇటు ఇటు మారుస్తారు. ఈ విధంగా 2 కాళ్లతో నమస్కారం చేయాలి. ఆ తర్వాత కరాభ్యాం, 2 చేతులతో నమస్కరించాలి. ఈ చెయ్యి ఇటు ఇటు తిప్పి ఈ 2 చేతులు నేల మీద పెట్టి నమస్కరించాలి. కర్ణాభ్యాం, ఈ 2 చెవులతో నమస్కరించాలి. అందుకే నమస్కరించేవాడు నేల మీద పడేప్పుడు ఈ చెవి నేలకి తగిలిస్తాడు, మళ్ళీ ఎడమ చెవి నేలకి తగిలిస్తాడు. ఈ విధంగా కుడి ఎడమ చెవులు రెండింటితో కూడా నేలకి తగిలించి ఆ తర్వాత నిటారుగా ఎదురుగుండా ఉండి కదలకుండా ఒక్క క్షణం ఉంటే అది సాష్టాంగ దండ ప్రణామం. ఉరస శిరస దృష్ట్యా మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. ప్రణామ అష్ట అంగ ఉచ్యతే అని విడదీయాలన్నమాట. అందువల్ల ఇది సాష్టాంగ దండ ప్రణామం. ఇలా సూతుడు మునీశ్వరులతో కలిసి గోమతీ తీరములో ఉన్న శివలింగము దగ్గర ప్రణామాన్ని ఆచరించాడు. ఆ పూటకి విశ్రాంతి తీసుకున్నారన్నమాట. ఏ పూటకి ఆ పూటకి మళ్ళీ ఉపన్యాసం ముగించడం, మళ్ళీ మొదలుపెట్టడం ఉంటుందిగా మనలాగే. తదనంతరం మళ్ళీ పురాణం మొదలు పెడుతున్నప్పుడు మునులు ఇంకా ఎంత విన్నా తరించటం లేదు మా మనస్సు, ఇంకా 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 వినాలని కోరుతున్నాయి, తృప్తి పొందటం లేదు. నీకు తెలిసిన విశేషాలు జ్ఞాన సంపదని మాకు అందించు. పరమేశ్వర అర్చన, మానవ కర్తవ్యాలు, ఈ జన్మలోనే మోక్షానికి పనికొచ్చే విషయాలు నీలాంటి మహానుభావుల ద్వారా వినాలనుకుంటున్నాం. మహాత్మా ఒకడున్నాడు, సముద్రం దాటాలనుకున్నాడు,
ఎదురుగుండా భయంకరమైన కెరటాలతో సముద్రం కనబడుతున్నది. ఈ సముద్రంలో ప్రయాణం చేసి ఒక ద్వీపానికి వెళ్ళడం ఎలాగా అని బెంగపెట్టుకున్నట్ట. వాడికి ఒక ప్రయాణం వచ్చింది అర్జెంటుగా, ద్వీపానికి వెళ్ళాలి ఎలా అనుకుంటూ ఉంటే పెద్ద ఓడ తీసుకుని అక్కడికి కర్ణధారుడు వచ్చాడు. కర్ణధారుడు అంటే ఓడ నడిపేటటువంటి సరంగు, ఇంగ్లీష్లో కెప్టెన్ అంటాం. కెప్టెన్ గారు పడవ తీసుకుని, అది కూడా పెద్ద పడవ అండి, ఓడ తీసుకుని, నీకేం పర్వాలేదు నాయనా, ఈ ఓడ చాలా గట్టిది, ఇందులో ఎక్కువ, నీకు మంచి బెర్త్ ఇస్తాం, భోజనాలు పెడతాం, రూపాయి పుచ్చుకోం, ఇందులో ఎక్కించుకుని నువ్వు అనుకున్న ప్రాంతానికి తీసుకెడతామని ఒక కర్ణధారుడు ప్రయాణికుడితో అన్నప్పుడు ఆ ప్రయాణికుడు ఎంత ఆనందం పొందుతాడు, వాడు ఎంత అదృష్టవంతుడవుతాడు. మేము కలిదోషము అనేటటువంటి ఒక సముద్రం దాటాలనుకుంటున్నాం. ఇది కలియుగం. ఈ యుగం అంతా దోషభూయిష్టం. ఈ కలిదోషం, ఈ సంసారమే ఓ సముద్రం. ఈ సముద్రం దాటాలనుకుంటూ ఉంటే జ్ఞానము అనే ఓడ తీసుకుని నువ్వు కర్ణధారుడివై మా దగ్గరికి వచ్చావు, మమ్మల్ని అనుగ్రహిస్తున్నావు, మేము అదృష్టవంతులు అన్నారు వాడు. అంటే అది గొప్ప అద్భుతమైన ఒక ఉపమానం అన్నమాట. ఇదే భాగవతంలో కూడా ఉంటుందండి. సూతుడితోటి సౌనకాదులు ఒక మాట అన్నారు, అదే తెలుగులో పోతన గారు కూడా రాశారు. జలరాశి దాటగోరెడి కలము జనుల్ కర్ణధారు కాంచిన భంగిల్. జలరాశి దాటగోరెడి కలము జనుల్ కర్ణధారు కాంచిన భంగిల్. కలిదోషహరణ వాంఛా కలితులమగు మేము నిన్ను కంటిమి సూతా. మహాసముద్రం దాటాలనుకుని ఒడ్డు దగ్గర నావ కోసం ఎదురు చూస్తున్న జనం దగ్గరకి పెద్ద నౌక తీసుకుని కర్ణధారుడు వచ్చి వాళ్ళని ఎక్కించుకుని వాళ్ళు అనుకున్న చోటికి చేరిస్తే ఎంత ఆనందం కలుగుతుంది. అలాగే కలిదోషము అనేటటువంటి సముద్రం దాటగోరిన మా దగ్గరకి నువ్వు భగవంతుని కథలు జ్ఞానం అనే ఓడ తీసుకుని కర్ణధారుల్లో వచ్చావు, నీ వల్ల మేము తరిస్తున్నాం అన్నారు వాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి మా గురువుగారికి నమస్కరించి, నాకు తెలిసినవన్నీ చెబుతున్నాను. సంసారం ఒక వ్యాధి. ఆ వ్యాధి నుంచి బయటపడాలంటే ముందు మహేశ్వరుడికి నమస్కరించాలి. ఇక్కడ ఒక అద్భుతమైన స్తోత్రం ఉందండి. శివుడికి నమస్కరించి మళ్ళీ జ్ఞానాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. ఈ శ్లోకాలు నేను చెప్పినప్పుడు వినండి అంతే, వినేసి మీరు భక్తితో దాని యొక్క తాత్పర్యం వినండి. ఇతి పృష్టో మునిశ్రేష్టై సోతః పౌరాణిక ప్రభు సాక్షాత్ సర్వేశ్వరం సాంబం సంసారామయ భేషజం సర్వజ్ఞం సర్వగం సర్వం సర్వభూతహితే రతం గంగాధరం విరూపాక్షం చంద్రమౌళిం జటాధరం నీలగ్రీవం చిరం స్మృత్వా వ్యాసమప్యమితౌజసం ప్రహృష్ట పరయా భక్త్యా పరిపూర్ణమనోరథః లౌకికైః వైదికైః స్తోత్రైః స్తుత్వా సమ్యక్ సమాహితః వక్తుమారభతే సర్వం ప్రణిపత్య మహేశ్వరం. మాకు జ్ఞానాన్ని ప్రసాదించమని వాళ్ళంటే ఆయన ముందు శివుడికి నమస్కరించాడు. ఆ శివుడు ఎటువంటి వాడు? సర్వ ఈశ్వరుడు, అందరికీ అధిపతి. సాంబం, అంబతో కూడినవాడు. అంబయా సహిత సాంబ, అమ్మవారితో కలిసి ఉన్నవాడు, అర్ధనారీశ్వరుడు. అటువంటి శివునికి నమస్కరిస్తున్నాను. సంసారామయ భేషజం, ఆమయము అంటే రోగం. సంసారం ఓ పెద్ద రోగంట. రోగానికి విముక్తి ఏమిటి? మందు వేసుకోవడం. భేషజం అంటే వైద్యం. భిషక్ అంటే వైద్యుడు. వైద్యుడు ఏం చేస్తాడు? వైద్యం చేస్తాడు కనుక భేషజం అంటే వైద్యం. సంసారం అనే రోగానికి మందు వైద్యం శివుడు. అనగా శివనామస్మరణ చేస్తే సంసారం అనే రోగం నుంచి విముక్తి పొందుతాం. అమ్మ బాబు, సంసారం పెద్ద రోగం ఉండోయ్. సంసారం కుష్ఠరోగం కంటే, క్షయరోగం కంటే, ఇంకా ఏవేవో రకరకాలైనటువంటి దిక్కుమాలిన రోగాల కంటే, వాత పెత్త కఫాది భయంకర వ్యాధుల కంటే భయంకరమైన వ్యాధి సంసారమే. అందుకని ఈ ఆమయం నుంచి, రోగం నుంచి విముక్తి పొందాలంటే సరి అయిన వైద్యం చేసేవాడు ఈశ్వరుడే. ఆయన సర్వజ్ఞుడు. జ్ఞ అంటే ఎరిగినవాడు, సర్వజ్ఞ అంటే సర్వము ఎరిగినవాడు. ఆయనకి తెలియనిది లేదు గనక సర్వజ్ఞ. సర్వగం అన్నారు తర్వాత. గ అంటే వెళ్ళడం. సర్వగ అన్ని చోట్లకి వెళ్ళగలడు.
ఇది ద్వితీయ విభక్తి కాబట్టి సర్వగం అంటే ఆయన వెళ్ళని స్థలం లేదు, ఆయన వెళ్ళలేని చోటు లేదు, ఏ ప్రాంతంలో అయినా ఉంటాడు. ఇందుగలడందు లేడని సందేహము వలదు అన్నట్టుగా ప్రతి ప్రాంతంలోనూ వ్యాపించి ఉంటాడు. శర్వుడు ఆయన అనగా సర్వవ్యాపకుడు, శుభప్రదుడు. సర్వభూతహితే రతం సమస్త ప్రాణులకి హితాన్ని చేకూరుస్తాడు. ఒక్కొక్కప్పుడు అవతలవాడికి శిక్ష వేసినట్టుంటుంది కానీ అది శిక్ష కాదు, ఈ శిక్ష వాడికి రక్ష. లేకపోతే ఆ శిక్ష లేకపోతే వాడు ఘోర నరకాలికి పోతాడు. అందువల్ల తల్లిదండ్రులు పిల్లలు పాడైపోతున్నప్పుడు ఒక్క లాగి గోప మీద కొట్టి ఎలా దారిలో పెడుతున్నారో అలాగే పరమాత్ముడు కూడా అప్పుడప్పుడు బాధ పెట్టినట్టు పెట్టి వీడిని బాగు చేస్తాట. ఓ పిల్లాడు ఉన్నాడండి, వాడు దొంగ. వీడిని కనుక అరికట్టకపోతే చివరికి కొంతకాలానికి వాడు నాశనమై జైల్లో పడి ఎందుకు పనికి రాకుండా పోతాడు. వాడి చుట్టూ నువ్వు జైలుకి వెళ్ళలేవు కదా. అప్పుడు తల్లి ఏం చేయాలి? లాగి ఒకటి ఇచ్చుకొని చిన్నప్పటి నుంచి సరైన మార్గంలో పెట్టి దరిద్రుడ దారిలో పడరా అనాలి. ఒకవేళ ఎప్పటికీ మాట వినకపోతే విడిచిపెట్టేయాలట. చచ్చిపోయిన వాడు ఎటువంటి వాడో వ్యసనపరుడు దొంగ ఆయన పుత్రుడిని అలా వదిలేయాలని శాస్త్రం చెబుతోందండి. మీకు ఇదివరకు కాశీఖండంలో చెప్పానా? కాశీఖండంలో గుణనిధి అని ఒకడున్నాడు. వాడు యజ్ఞదీక్షితుడి కొడుకు. ఎన్ని పాపాలు చేశాడండి వాడు. చిన్నప్పటి నుంచి తాగాడు, తందనాలు ఆడాడు, వేశ్యల దగ్గరికి వెళ్ళాడు, చదువుకోలేదు. వాళ్ళ అమ్మేమో అబద్ధం ఆడి ఏముండయి అబ్బాయి చదువుకున్నాడు, సంధ్యావందనం చేశాడని తండ్రి దగ్గర అసత్యాలు ఆడేది. ఆ రకంగా గారం చేసి కొంత పాడు చేసింది. చివరికి వాడి దొంగతనాలు బయటకు వచ్చాయి. అప్పుడు తండ్రి ఏం చేశాడు? నా కొడుకు చచ్చిపోయాడు అని బతికున్నవాడికి తద్దినం పెట్టేశాడు, తిలోదకాలు ఇచ్చేశాడు. కొడుకు గుణనిధి అనువాడు కుల విషంబు ఏ నివాపాంజలుల నిత్తునిప్పుడే అంటాడు శ్రీనాథుడు హరవిలాసంలో. ఇది కాశీఖండంలో. వీడు నా కొడుకు గుణనిధి అనేవాడు నా వంశానికి ఒక విషం కాబట్టి వాడు బతికినా చచ్చిన వాడితో సమానం అని బయట బండరాయి మీద వాడికి 3 పిండాలు అప్పటికప్పుడు పెట్టి నువ్వులు నీళ్ళు వదిలేశాడు. నివాపాంజలుల నిత్తునిప్పుడే అన్నాడు ఆయన. అనగా తిలోదకాలు ఇచ్చేశాడు. ఆ తర్వాత కొడుకును వదిలేశాడు. అసత్యమాడి కొడుకుని మోసం చేసి పాడు చేసినందుకు పెళ్ళాన్ని కూడా వదిలేశాడు ఆయన. ఆ రోజులు అలా వదిలేసేవారు. పూర్వం మండిపోయిందనుకోండి, దిక్కుమాలందన నీకు నాకు సంబంధం లేదంటే వదిలేసినట్టే. ఇప్పుడు అలా కుదరదు. కోర్టుకి వెళ్ళి లాగి వాడి దొంప తెంచేయరు. వాడి ఆస్తి అంతా ఇక మొత్తం ఒకసారి పెళ్ళానికి విడాకులు ఇచ్చాడా ఇక వీడి జీవితంలో అడుక్కుదండమే. ఎంత అన్నం ఉంటే పెట్టండమ్మా, ఎంత కూరుంటే వెయ్యండమ్మా అనుకుంటూ వెళ్ళవలసిందే. అమ్మో కోర్టులు ఉన్నాయి, చావు కొడతాయి, వాడికేమో కాంపెన్సేషన్ ఇవ్వంటాయి. పెళ్ళి చేసుకోవడం కంటే అందులోంచి విముక్తి పొందడం కలియుగంలో ఓరి దేవుడు అది మరీ కష్టం. అసలు పెళ్ళంటేనే అది పెద్ద రొంపు అనుకోండి. ఊబిలో దిగిపోయిన వాడైనా పైకి వస్తాడేమో కానీ ఈ సంసారం అనే పంకంలో నిర్మగ్నుడైపోయిన వాడు, మునిగిపోయిన వాడు బయటికి రాలేడు. కానీ పూర్వకాలంలో వదిలేసి పారేశాడు ఆయన. అందుకని శాస్త్రం ఏం చెబుతున్నదనమాట, పరమ పాపాత్ముణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క దెబ్బ కొట్టి వదిలేయాలి. అటువంటి నీచుడిని విడిచిపెట్టేయాలి. ఈశ్వరుడు కూడా అప్పుడప్పుడు మనం దోషాలు చేస్తే ఈ దోషాలకి తగిన శిక్ష విధిస్తాడు. అందుకే అప్పుడప్పుడు హఠాత్తుగా రోగాలు రావడం, కాళ్ళు విరగడం, దుర్మరణం పాలవ్వడం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనం చేసిన పాపాలు. ఈ పాపాలకు ఆ శిక్ష ఇవ్వడం వల్లే సర్వభూతహితుడయ్యాడు ఆయన. లేకపోతే సర్వభూతహితుడు ఎందుకు అవుతాడు? అలాగే ఒక వ్యక్తికి కాలు కుళ్ళిపోయింది, సెప్టిక్ అయిపోయింది. అప్పుడు ఆ కాలు వాడి శరీరంలో ఉంటే ఎంత డేంజరో తెలుసా? మొత్తం శరీరం కుళ్ళిపోతుంది. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? అక్కడ మత్తుమంది ఇచ్చి లోకల్ ఎనస్థీషియా ఇచ్చి ఆ కాలు కత్తిరించేసి కాలు తీసేస్తాడు. కాలు తీయకపోతే మొత్తం పోతాడు వాడు. ఒక వేలు కుళ్ళిపోతే అది తీయకపోతే వాడి శరీరమే కుళ్ళిపోతుంది. శరీరంలో ఒక అవయవం కుళ్ళిపోతే దాన్ని డాక్టర్ గారు తీశారంటే డాక్టర్ గారికి ఆ అవయవం మీద ఆ వ్యక్తి మీద ద్వేషం లేదు, వాడిని బాగు చేయడానికే తీస్తున్నాడు. అలాగే పరమాత్ముడు కూడా మనం పాపాలు చేసినప్పుడు ఆ పాపాలకు తగిన శిక్ష ఏదో రకంగా ఇస్తాడు. అందువల్ల ఆయన సర్వభూత హితరతుడు అన్నమాట. ఆయనకి ఎవరి మీద రాగం లేదు, ద్వేషం లేదు, నావాడు పరాయివాడు అనే భేదం లేదు. ఎవడైనా ఒకటే. సాక్షాత్తు భార్యామణినా తన మాట వినకుండా దక్షయాగానికి వెడితే నీ కర్మ పో అన్నాడంతే. సతీదేవి యజ్ఞానికి బయలుదేరిందండి. సతీ నా మాట విను, యజ్ఞానికి వెడితే నువ్వు తిరిగి రావు, మీ నాన్న దుర్మార్గుడు ద్వేషిస్తున్నాడంటే వినిపించుకోలేదు. ఇంక నీ కర్మ అన్నాడు. వెళ్ళింది, శరీరాన్ని విడిచిపెట్టేసింది. చూసారా? ఆ తర్వాత మళ్ళీ ఆవిడ మీద అభిమానం కాబట్టి, ఆవిడ జగన్మాత కాబట్టి ఆవిడ పార్వతిగా పుట్టేలా చేసి ఆవిడ కోసం తాను తపస్సు చేసి తన కోసం ఆవిడ తపస్సు చేయగా మళ్ళీ చేపట్టాడు.
కాబట్టి పరమాత్మునికి స్వపరభేదం ఉండదు. మనవాడు కదా అని తప్పు చేస్తే వెనక్కి వేసుకొచ్చే లక్షణం ఉండదు. అందుకని ఆయన ఎప్పటికీ సర్వభూత హితుడే. గంగాధరం, గంగాదేవిని శిరస్సులో జటాజూటంలో ధరించినవాడు. విరూపాక్షుడు అంటే 3 కళ్ళు కలిగినవాడు. అక్షము అంటే కన్ను. రూపాన్ని విచిత్రంగా మారుస్తోంది కనుక, విరూపంగా మారుస్తోంది కనుక 3వ కన్నుని ఏమంటారన్నమాట? విరూప అక్షి అంటారు. అది కలిగినవాడు విరూపాక్షుడు. అంతే త్రినేత్రుడు అనడానికి అదో తమాషా ప్రయోగం. ఇంకా చంద్రమౌళి, మౌళి అంటే తలయందు జటా జోటముల యందు చంద్రుణ్ణి ధరించాడు గనక, చంద్రుణ్ణి మౌళియందు ధరించినవాడు గనక చంద్రమౌళి అన్నారు. ఆయనకి ఆకాశమే జుట్టు, ఆ జుట్టు బాగా అట్లగట్టేసింది, పైగా ఎర్రగా ఉంటుంది. అందుకని ఆయన్ని జటాధరుడు అన్నారు. ధూర్జటి అంటే ధూహ్ అంటే బరువైన జడలు కలిగినవాడు, పెద్ద పెద్ద జడలు, భారముతో కూడిన జడలు కలిగినవాడు కనుక ధూర్జటి. అందువల్ల ఆయన జటాధరుడు, ధూర్జటి కూడా అయ్యాడు. ఇక విషం కంఠంలో పెట్టుకుని నీలగ్రీవుడయ్యాడు. అటువంటి మహానుభావుడిని భక్తి శ్రద్ధలతో నేను స్తుతిస్తున్నాను, ఆయనకి నమస్కరిస్తున్నాను. ఒకప్పుడు బృహస్పతి శివుని దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు ఆయనకు ఒక పూట మనస్సునకు శాంతి కలగలేదు. దానికి ఒక కారణం ఉంది. ఆయనకి శుక్రాచార్యుడితో పోటీ వచ్చింది. ఈ ప్రపంచంలో పోటీ లేనివాడు ఎక్కడ ఉంటాడు? అందరికీ ఏదో టైంలో ఎవరితోటో పోటీ ఉంటుందండో. ఈ మధ్యన యూట్యూబ్ పోటీ ఎక్కువైపోయింది. వాళ్ళలో వాడు కొట్టుకుని నాకంటే వ్యూస్ ఎక్కువ రావాలి వాడికి, వీడికంటే నాకు ఎక్కువ రావాలి అని ఒకళ్ళొకళ్ళకు తిట్టుకుంటూ లేనిపోని తమ్మనేలుసు కొట్టుకోవడం, వీడిని వాడు తిట్టుకోవడం. ఇక పొరపాటును ఎప్పుడైనా మంచి చూద్దామని యూట్యూబ్ ఆన్ చేసి మా పిల్లలు చూపించారా? ఏది ఈ శిష్యులు తోంసుంఠ ఇదే తంట, ఏదో పెద్ద పెంట, నానా చెత్త అందులోనే కనపడుతోంది. ఏదో అప్పుడప్పుడు ఇలాంటి పౌరాణిక ఉపన్యాసాలు కొంచెం కనపడుతున్నాయి. పౌరాణిక ఉపన్యాసాలు 10 కనపడితే అవి 90 కనపడుతున్నాయి. కాబట్టి ఈనాటి వాళ్ళకంటే పిచ్చుందనుకోండి, కానీ అప్పుడప్పుడు దేవతలకు కూడా కొంచెం తగాదా ఉంటుంది. బృహస్పతి కంటే శుక్రాచార్యుడు గొప్పవాడు ఒక విధంగా. అలాగని బృహస్పతి మహానుభావుడు, ఆయన తక్కువ కాదు, దేవతల గురువే. కానీ బృహస్పతి దగ్గర లేని శక్తి శుక్రుడి దగ్గర ఉంది. అది మృత సంజీవని విద్య. చచ్చిన వాడిని బ్రతికించే శక్తి కేవలం ఆ రోజులలో ఈశ్వరుడికి మాత్రమే ఉన్నది. ఇదిగో మళ్ళీ ఈయనకున్నది. దానికి తోడు భృగు మహర్షి యొక్క వంశస్థులు యజ్ఞం చేస్తే తిరుగులేదు. శుక్రాచార్యుడి యొక్క దశ పట్టిందా, శుక్ర మహాదశ, అవతలవాడు ఇక ఉచ్చస్థితిలోకి వెళ్ళిపోతాడు. పైగా లక్ష్మీదేవికి సోదరుడు అండోయ్. లక్ష్మీదేవి భృగు మహర్షి కూతురుగా పుట్టిందని మీకు తెలుసు కదా. శ్రావణ మాసంలో శుక్రవారం నాడు భృగు మహర్షికి కూతురుగా పుట్టినట్టుగా మార్కండేయ పురాణంలో కథ విన్నారు. అందుకే భార్గవి అని పేరు. అంటే భృగువు యొక్క కూతురు గనక భార్గవి. భృగోహ అపత్యం స్త్రీ భార్గవి. భృగు మహర్షికి ఖ్యాతి అనే ఒక భార్య ద్వారా లక్ష్మీదేవి ఒకప్పుడు వాళ్ళ ఉపాసనకి మెచ్చుకుని కూతురుగా పుట్టింది. అందుకే భార్గవి. అందుకే విష్ణువు యొక్క వక్షస్థలం మీద తన్ని బతికినవాడు ఆయన ఒక్కడే. ఇంకోటి ఎవడన్నా తంతే భస్వం అయిపోతాడు. ఎక్కడ శ్రీమన్నారాయణుడు ఆయన గుండెల మీద తన్నితే లక్ష్మీదేవి అలిగి భూలోకానికి వచ్చిందంటే ఆయన ఎలా బతికాడండి భృగువు అంటే శ్రీవత్సం అనే లాంఛనం నుంచి పుట్టాడు మొదట. ఆ తర్వాత బ్రహ్మమానసపుత్రుడిగా మళ్ళీ జన్మెత్తాడు. లక్ష్మీదేవిని కూతురుగా పొందాడు. అందువల్ల ఆయన ఎప్పటికప్పుడు భృగువు చాలా గొప్పవాడయ్యాడు. ఆ భృగువు యొక్క కొడుకుల్లో ఒకడు శుక్రాచార్యుడు, ఒకడు చ్యవన మహర్షి, ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు, వాళ్ళంతా కూడా. అందువల్ల ఈ భృగువే గొప్పవాడంటే ఆ భృగువు యొక్క కుమారుడైన శుక్రాచార్యుడు అనేక శక్తులు పొందాడు. ఆ శక్తులు తన దగ్గర లేకపోవటం వల్ల రవ్వంత అశాంతి పొంది నేను భార్గవుని మించిన వాడిని అవ్వాలి, శుక్రుణ్ణి మించిన వాడిని అవ్వాలి అని కోరుకున్నట్టు ఒకసారి. ఎవరు? బృహస్పతి. దానికి ఒక విధంగా చెప్పాలంటే ఆయన కాకంటే కూడా చుట్టుపక్కల వాళ్ళే కారకులు. దెప్పుతారుగా కొంతమంది, ఏమండి గురువుగారు మీకంటే ఆ శుక్రాచార్యుడు గొప్పవాడు కదా అన్నారట. పోనీ ఒకళ్ళు ఇద్దరు అంటే అనుకోవచ్చు. మొత్తం సంపత్ నగర్లోకి వచ్చిన వాళ్ళందరూ అలాగే అండం మొదలెట్టారట. ఒక్కొక్కడు రావడం, బృహస్పతి గారు అప్సే శుక్రాచార్య మహాన్ హై క్యా అండం. ఇలా దాంతో ఆయనకి మండింది. ఇప్పుడు పెద్ద గొడవ ఏంటో తెలుసా? మీ దారిన మీరు పురాణం వినేసి వెళ్ళిపోతే పర్లేదు, కానీ ఏమండి గురువుగారు మీకంటే వాడు గొప్పవాడా, వాడికంటే వీడు గొప్పవాడా అని కెలికారంటే వీళ్ళు బాధపడతారు.
అందువల్ల మీరు మంచివాళ్ళు అలా కెలక్కండి ఎవరిని. ఎవడి దారిని వాడిదే, ఎవడి శక్తి వాడిదే, ఒక్కొక్కడికి ఒక్కొక్క కోణం ఉంటుంది. అందువల్ల ఎవరి యోగం వారిది, ఎవరి జ్ఞానం వారిది. అయినప్పటికీ చెప్పాను కదా, పక్కవాళ్ళు ఎక్కేయటం వల్ల వచ్చిన వాడల్లా నీకంటేనేమో ఆ శుక్రుడు గొప్పవాడు అనడం వల్ల పాపం బృహస్పతికి కొంత బాధ కలిగి నేను కూడా భార్గవుని కంటే శుక్రాచార్యుడి కంటే పండితుడిని అనిపించుకోవాలి అనుకున్నాడు ఆయన. నిజానికి చాలా గొప్పవాడు, మహానుభావుడు, గురువుగారే కదా, దేవగురువు. అయినా మన కోసం, లోకశ్రేయస్సు కోసం ఆయన బాధ నటించి కైలాసానికి వెళ్ళాడు. వెళ్ళి ఈశ్వరుడి భక్తి శ్రద్ధలతో ఇలా స్తోత్రం చేశాడు. నువ్వు శివుడివి, సమస్త లోకేశ్వరుడివి, జ్ఞానివి, సర్వవ్యాపకుడివి, కరుణాస్వరూపుడివి. నా మనస్సులో ఉన్న అశాంతి తొలగి పరమ జ్ఞానం పొందేటట్టు, నేను అందరికంటే గొప్పవాడిని అనిపించుకునేటట్టుగా నన్ను తీర్చిదిద్దు అన్నాడు. ఆ సమయంలో శివుడి పక్కనే పార్వతి కూడా ఉన్నది. అందుకే ఆయన పార్వతీ సమేతముగా దేవతల్ని, ఋషుల్ని ఎదురుగుండా కూర్చోబెట్టుకొని బృహస్పతి వంకతో మనకు ఒక గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకే ఇక్కడ ఈశ్వరోవాచ అని మొదలుపెట్టారు దీన్ని. అవాచ్యమేతద్ విజ్ఞానమతి గుహ్యమనుత్తమం ఆమ్నాయాంతైక సంసిద్ధం అశేషక్లేశనాశనం అనంతానందమోక్షాఖ్య బ్రహ్మప్రాప్త్యేక సాధనం. నేను ఇప్పుడు నీకు ఇచ్చేది వేదాంత రహస్యం, గొప్ప జ్ఞానం, ఉత్కృష్ట జ్ఞానం. అన్నిటికీ మించి ఎవడికి పడితే వాడికి చెప్పకూడదు. అందుకే గుహ్యము అన్నాడు ఆయన. గుహ్యము అంటే ఏమిటనమాట? ఎవడికి చెప్పొద్దని కాదు, ఎవడికి పడితే వాడికి చెప్పద్దు. గురుభక్తి లేనివాడికి, దీని మీద నమ్మకం లేనివాడికి, దీనిని అపహాస్యం చేసేవాడికి ఇవ్వకూడదు. సహజంగా ఈ పురాణానికి వచ్చేవాళ్ళంతా పరమభక్తులే. అందుకే మీలాంటి వాళ్ళకి ఈ జ్ఞానాన్ని మేము బోధిస్తున్నాం, చెప్పాలని శాస్త్రం కనుక. దీన్ని మీరు రోజు 6 గంటలకు ఉపన్యాసం అంటే 5:30కి బయలుదేరి వస్తున్నారంటే, ఉపన్యాసం అయ్యేదాకా పాపం కదలకుండా నానాయాతన పడుతూ ఆ కుర్చీలోనే కూర్చుంటున్నారంటే, అయ్యాక కూడా పారిపోకుండా మళ్ళీ వరుసలో నిలబడి ఆశీర్వచనం తీసుకుని పెడుతున్నారంటే, ఎంత నమ్మకం లేకపోతే, ఎంత భక్తి లేకపోతే పనిచేస్తారండి. కాబట్టి మీరు సందేహం లేకుండా జ్ఞానులు, వినడానికి మీరు అర్హులు. కాబట్టి మీకే చెప్పాలి, ఎవరికి చెప్తాం మీకు చెప్పకపోతే. అలాగే యూట్యూబ్లో నేను చూస్తున్నాను, ప్రతిరోజు 10,000 మందికి తక్కువ కాకుండా చూస్తున్నారట. మా శిష్యుడు చెప్పాడు, మా హరి, మా యూట్యూబ్ నిర్వహిస్తున్నాడే హరి చెప్పాడు, ఈ సూత్ర సంహిత మొదటి రోజుది వాళ్ళకి 13,000 దాటిపోయారట అప్పుడే. అంటే వాళ్ళు అన్ని ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఈ సూత్ర సంహితలో ఏ జ్ఞానం ఉన్నది, దాన్ని ఎలా వినాలని ఎదురు చూస్తూ వింటున్నారు వాళ్ళు. మీరు ఎదురుగుండా కూర్చున్న వాళ్ళు కొన్ని 100 మంది ఉంటే రోజు కొన్ని 1000 మంది ఆన్లైన్లో వింటున్నారు, అయ్యాక కొందరు వింటున్నారు. ఈ వినేటటువంటి వాళ్ళల్లో చిత్తశుద్ధి ఉంటుంది, భక్తి ఉంటుంది. కాలక్షేపానికి వినరు. కాలక్షేపానికి నావెందుకు వింటారు? అత్తవా, పెంట మీద చెత్తవా, నా నెత్తి మీద మొత్తవా అనే సీరియల్స్ వాళ్ళకున్నాయి. లేదా వాళ్ళని వీడిని వాళ్ళు తిట్టుకునేటటువంటి యూట్యూబ్స్ ఉన్నాయి, అవన్నీ చూస్తారు సరదా. అది ఎందుకంటే ఎద్దుపుండు కాకి గురించి, ఇతరులను తిడితే మనకి ఎంత ఆనందమో. పుల్లారావుని పెంటారావు, పెంటారావుని పుల్లారావు తిట్టుకుంటూ ఉంటే ఆనందపడిపోయి వీడికి కామెంటు, వాడికి కామెంటే, మీరు భలే చెప్పారు గురువుగారు, మీరు భలే చెప్పారు గురువుగారు. ఇద్దరు గురువులేట, ఎవడు గురువో తెలియదు, ఎవడు బరువో తెలియదు. కాబట్టి ఆ రకమైన పిచ్చిగాంగి నా దగ్గరికి ఎందుకు వస్తారు, ఎందుకు వింటారు? ఎంతో శ్రద్ధతో వింటున్నారు. ఇటువంటి వాళ్ళకి చెప్పచ్చు, అజ్ఞానులకి దీన్ని బోధించద్దు అన్నారు. ఇది వేద ఉపనిషత్తుల సారాంశం. అందువల్ల జాగ్రత్తగా విను. ఈ చరాచర జగత్తంతా ఒకానొకప్పుడు శూన్యం, ఏమీ లేదు. అప్పుడు పరమాత్మనైన నేను సర్వవ్యాపకుణ్ణి, చైతన్య స్వరూపుణ్ణి అని పిలువబడ్డాను. నన్ను సర్వ చైతన్య రూపంగా పిలిచారు. అందుకే సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ అని వేదమంత్రం. ఈ చరాచర జగత్తంతా సర్వ చైతన్య స్వరూపం, అంతా వ్యాపించిన ఒక గొప్ప శక్తి. అది ఆదిశక్తి, అదే జ్ఞానశక్తి. అది మా బుద్ధులను, మా జ్ఞానాన్ని సరి అయిన మార్గంలో ప్రేరేపించుగాక అని ఆ వేదమంత్రం చెబుతున్నది. అటువంటి చైతన్య స్వరూపం ఒక రూపం ధరించింది.
ఆ రూపాన్ని కొందరు శివుడు అన్నారు, కొందరు విష్ణువు అన్నారు, కొందరు ఆదిశక్తి అన్నారు, కొందరు ఇంకో పేరుతో పిలిచారు. కానీ మేమంతా ఒకటే, ఆ చైతన్యమే నేను. ఇది ముందు అవ్యక్తం, తర్వాత వ్యక్తం. దీనిలో నుంచి సర్వబుద్ధి, అందరికీ పనికొచ్చే సమష్టి బుద్ధి పుట్టింది. ఈ బుద్ధులు క్రమక్రమంగా వ్యక్తులుగా మారాయి. అప్పుడు వ్యష్టి బుద్ధి అయ్యింది. వ్యష్టి అంటే వ్యక్తిగతమైన, విడిపోయిన. ఇప్పుడు ఆవిడలో ఒక బుద్ధి, ఈయనలో ఒక బుద్ధి, ఈయనలో ఒక బుద్ధి, ఇలా విడివిడిగా ఉన్న వ్యక్తులందరిలో ఉన్న బుద్ధులు వ్యష్టి బుద్ధులు. ఇవన్నీ కలిసినటువంటి పరమాత్మ సమష్టి బుద్ధి. సమిష్టి అనకూడదండోయ్. సం అష్టి సమష్టి, వి అష్టి వ్యష్టి అని. అందుకు కొంతమంది సమిష్టిగా చేద్దామంటారే, అక్షరం రానివాడు అని అర్థం వాడికి. కాబట్టి మొత్తం మీద దాని సంగతి పక్కన పెడితే, అలాంటి సమష్టి బుద్ధి స్వరూపుడైన ఈశ్వరుడి నుంచి ఎంతోమంది జీవులు పుట్టుకొచ్చారు. ఈ జీవులు ప్రారంభకాలంలో ఈ ముసలితనము, చావు మొదలైనవి లేకుండా ఉన్నారు. జనం బాగా పెరిగిపోగానే వీళ్ళ కోసం మళ్ళీ పుట్టడము, పెరగడము, వార్ధక్యము, నాశనము ఏర్పాటు చేశాడు ఈశ్వరుడు. నాశనం కోసం మృత్యుదేవతను ఏర్పాటు చేశాడు. జీవులకి ప్రవర్తన నిమిత్తం కర్మలు పెట్టాడు. మీరు ఈ పనులు చేయండి అన్నాడు. భోజనం చెయ్యాలంటే వాడు కష్టపడవలసిందే. ప్రాతకాలంలో అంటే శివుడు మొట్టమొదట సృష్టి చేసిన కాలాన్ని ఆ రోజుల్లో ప్రాతకాలం అనేవారు. ఆ ప్రారంభకాలంలో ప్రాతకాలంలో ఆకలి లేదు, దప్పిక లేదు. క్రమంగా ఆకలి, దప్పిక, అస్మిత మొదలైనవి పెట్టాడు. అంటే అస్మిత అంటే సంసార క్లేశం, నవ్వు లేకుండా ఎప్పుడు ఉండడం. మళ్ళీ స్మితం, నవ్వు ఉండడం. ఈ మధ్యన కాబట్టి అస్మిత అని పేరెట్టారు. అంటే ఎప్పుడు నవ్వకుండా రోగంతో పడి ఉంటుందని అర్థం. ఏదో దొరికిందని పేరెట్టేయకండి. అస్మిత అంటే సంసార క్లేశాలతో ఎప్పుడు అలా బీసుకుపోయి ఉంటుంది అనమాట. ఎన్ని జోకులు వేసినా దిక్మాల మొహాలు ఉంటాయి కొన్ని. అసలు వాళ్ళ జీవితంలో నవ్వరేటండి బాబు, దేనికి నవ్వరు, అలా ఉంటారు. వాడు బతుకున్నాడో లేదో తెలియదు. ఉపన్యాసాలు అప్పుడప్పుడు ఒకళ్ళు తగులుతారు నాకు అనమాట. వాడు ఎదురుగుండా కూర్చుని అలా చూస్తూ ఉంటే ఆయన బ్రతికి ఉన్నాడా లేదా అనే అనుమానం నాకు రాలేదు, మీకు వచ్చింది. నేను అసలు మిమ్మల్ని చూడండి కనుక. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, మాయిదారి అస్మిత అనే శబ్దం వరకు అలాంటి ఒక దరిద్రపు క్లేశం అని అర్థం. పేర్లు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించండి, సరి అయిన పేర్లు పెట్టండి. ఇక ఈ జీవుల్లో శబ్ద, రూప, రస, స్పర్శ, గంధములనే పంచతన్మాత్రలు పెట్టాడు. మనోబుద్ధి అహంకారాదులు పెట్టాడు. ఇవన్నీ పెట్టి ఈ జీవులని కాలమునకు అధీనులను చేశాడు. అందరినీ నడిపించేది కాలం. ఆ కాలం వల్లే తల్లి గర్భం ధరించి 9 నెలలు అయ్యాక కంటుంది. ఆ కాల ప్రభావంతో పుట్టినవాడు అలా పెరుగుతూ ఉంటాడు. కాలం రాకుండా, టైం రాకుండా ఎవడు హఠాత్తుగా పెరిగిపోలేడు. కాలం వస్తే తరిగిపోకుండా ఉండలేడు. కాలము రాకుండా ఏ పనులు అవ్వవు. అయితే మామిడి మొక్క నాటాం కదా అని నాటిన వెంటనే పళ్ళు రావాలంటే కుదరదు. దానికి కొంత సమయం కావాలి. చదువుకున్నాక ఆ విద్య పరిపక్వం అవ్వడానికి సమయం కావాలి. సర్వే కాలపరాధీనా న కాల కస్యచిద్వశే. సృష్టిలో ప్రతి ప్రాణి కాలమునకు అధీనుడై ఉండవలసిందే. కాలము యొక్క అధీనములో అది చెప్పినట్టు వినవలసిందే. మనం కాలానికి అధీనులం తప్ప కాలం ఎవరి అధీనంలో ఉండదు. కాలమే మన అధీనంలో ఉంటే కాసేపు ఆగు అంటే ఆగుతుంది. ఆగు అంటే అందులో బ్యాటరీ తీసేస్తే ఆగడం కాదు. కదలకుండా రాత్రి కింద ఉంచాలి, పగల కింద ఉంచాలంటే ఏ సుమతి లాంటిదో రావాలి. ఆవిడ కూడా కొంతవరకే ఆపుతుంది. ఆ తర్వాత మళ్ళీ యథాప్రకారం కాలం నడవలసిందే. అందువల్ల సర్వులు, ఈ భూమి మీద పుట్టిన జీవులందరూ కాలమునకు లొంగవలసినదే. కాలం ఎవరిని లొంగ తీసుకుంటుంది తప్ప ఎవరికి లొంగదు. మన కళ్ళ ముందు చూస్తున్నాం కదండి, ఎంతమంది పుట్టారు, ఎంతమంది పోయారు, మరి ఎంతమంది వెళ్ళిపోతున్నారు. మాంధాత వంటి వాళ్ళు లేరు. మాంధాతాచ మహీపతి కృతయుగాలంకారభూతో గతః సేతుర్యేన మహోదధౌ విరచిత క్వాసౌ దశాస్యాంతకః ద్వాపర్యేన యుధిష్ఠిర ప్రభృతయః యాతా దివం భూపతే నైకేనాపి సమంగత వసుమతి నూనం త్వయా యాస్యతి అని భోజమహారాజు గారు రాసిన శ్లోకం. భోజుడు అద్భుత శ్లోకం రాశాడు. భోజుడు అంటే సరస్వతి, బ్రహ్మస్వరూపుడు కదా, కాళిదాసును పోషించిన వాడు ఆయన. భోజుడు చిన్నప్పుడు 8 ఏళ్ల వయస్సులో ఉండగా వాళ్ళ నాన్నగారు చచ్చిపోయాడు.
పోతూ పోతూ తన తమ్ముడు ముంజుడు అనేవాడిని పిలిచి, నాయన చిన్న వయసులో నేను పోతున్నాను, నా కొడుకు బాధ్యత నీది, ఈ కొడుకుని పెంచి పెద్ద చేసి ఈ సింహాసనం అప్పగించు, ఎందుకంటే పెద్దవాడి కొడుకే పట్టాభిషేకం జరగడం ఆ రోజుల్లో ఒక ధర్మం, అందుకని నా కొడుకు బాధ్యత నీది అని తమ్ముడు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఆ తమ్ముడు చాలా మంచివాడు, బుద్ధిసాగరుడు అని వాళ్ళకి మంత్రి, ఆయన చాలా గొప్ప బుద్ధిసాగరుడే. ఆ మంత్రి గారిని పిలిచి, ముంజుడు మంత్రి, మా అన్నయ్యకి మంత్రివి నువ్వు, నాకు మంత్రివే, నువ్వు మంత్రివి తప్ప కంత్రివి కాదు, ఈ కుమారుణ్ణి మా అన్న కుమారుణ్ణి పెంచి పెద్ద చేసి సింహాసనం మీద పెట్టే బాధ్యత నీది అన్నాడు. ఆ కుర్రాడికి 8 ఏళ్ల వయస్సులో విద్యాభ్యాసానికి పంపితే 16 ఏళ్ళు వచ్చేసరికి భోజరాజు మహాపండితుడైపోయాడు. సంస్కృతంలో భోజుడు లాంటి పండితులు చాలా అరుదుగా ఉంటారండి. అందుకే కాళిదాసుని ఆయన ఆదరించాడు. ఆయన చంపూ రామాయణం రాశాడు. భోజరాజీయం అనే పేరుతో భోజుని యొక్క కొన్ని కథలు ఉంటాయి, అద్భుతమైన కథలు అన్నమాట. భోజుడు ఎంత గొప్ప పండితుడండి బాబు. అందున ఆయన రాసిన వాటిలో చంపూ రామాయణం తప్పక చదివి తీరవలసిందే. చెంపు అంటే గద్యం పద్యంతో కూడినటువంటిది. సాధారణంగా సంస్కృతంలో అన్ని పద్యాలే ఉంటాయి, శ్లోకాలు ఉంటాయి తప్ప గద్యాలు ఉండవు. గద్యం పద్యం రెండూ కలిసి ఉంటే దాన్ని చంపూ రామాయణం అంటారు. తెలుగులో ఎక్కువ గద్య పద్యాలు ఉంటాయి అనుకోండి. తిక్కన గారు కానీ, నన్నయ్య గారు కానీ, పోతన గారు కానీ, వీళ్ళంతా కూడా గద్య పద్యాలతో రాశారు. అలాంటి మహానుభావుడు భోజుడికి 16 ఏళ్ళు వచ్చాయి. ఇంకా అతనికి పట్టాభిషేకం చెయ్యాలి. బుద్ధిసాగరుడు వచ్చి, మీ అన్నగారు అబ్బాయి పెద్దవాడయ్యాడు, చాలా గొప్పవాడైపోయాడు, అతనికి రాజ్యం ఇచ్చి అతని పట్టాభిషేక్తుడిని చెయ్యి అన్నాడు. ఇంకా రోజు నుంచి ఈ ముంజుడి గుండెల్లో బాంబు పడిపోయింది. నిజానికి చాలా మంచివాడే, ఇంతకాలం రాజ్యాన్ని పరిపాలించాడుగా 8-9 ఏళ్ళు. అందుకని ఇప్పుడు ఈ రాజ్యాన్ని తిరిగి తన అన్నగారి కొడుక్కి ఇవ్వాలనేసరికి ఎక్కడలేని బాధ కలిగింది. రేపటిదాకా నేను రాజుని, రేపు మా రాజు భోజుడైపోతే నేను సేవకుడిని అయిపోతాను, నా మాట వినేవాళ్ళు వినరు, మంత్రి వినడు, కోశాధిపతులు వినరు, నా పవర్స్ అన్నీ పోతాయి, పవర్ పోతే షివర్ అయిపోతాను. కాబట్టి క్లవర్గా ఆలోచించాలి, ఏమైనా అధికారం చేజిక్కించుకోవాలనుకున్నట్ట. పదవిలోకి వెళ్ళినవాడు అది పోగొట్టుకుంటే ఎంత బాధపడిపోతాడో వారి దేవుడు, అంత బాధ వాళ్ళకి మరొకటి ఉండదు. ఓడిపోయిన వాడికి పిచ్చిక్కినట్టు తిరిగేస్తాడు. అందుకని ఏమైనా సరే ఈ రాజ్యం నాదే అవ్వాలి, నేను దక్కించుకోవాలి సింహాసనం అనుకున్నాడు. వెంటనే బుద్ధిసాగరుని పిలిచాడు. మంత్రి, నీకంటే విశ్వాసపాత్రుడు నాకు మరొకడు లేడు. రేపు భోజుడిని పట్టాభిషిక్తుడిని చేస్తే నా అధికారాలన్నీ పోతాయి, నేను ఉండలేను. కాబట్టి నువ్వేం చేస్తావో తెలియదు, వాడిని చంపేసి ఆనవాలుగా వాడి కళ్ళు నాకు పట్టుకొచ్చి చూపించు అన్నాడు. తెల్లబోయాడు బుద్ధిసాగరుడు. మహారాజా, నన్ను పరీక్షిస్తున్నావా, నిజంగా అంటున్నావా అంటే దేవుడి మీద ఒట్టు, వాడిని చంపేయి, నేను నిన్ను పరీక్షించట్లేదు, వాడిని చంపి నీ విశ్వాసాన్ని నిరూపించుకో అన్నట్ట. సరే మహారాజా, కాలోహి దురతిక్రమ, కాలాన్ని ఎవరం దాటలేము అని బుద్ధిసాగరుడు వెళ్ళిపోయాడు. భోజుడిని తీసుకుని ఇదిగో ధారానగరం దగ్గర, నర్మదా తీరంలో ఉన్న ధారానగరాన్ని దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ చిన్న గుహలోకి తీసుకెళ్ళి, నాయన మీ బాబాయ్ గారిని చంపేయమన్నారు, ఆయన రాజు అవ్వాలట, ఇదిగో కత్తి, చంపమంటావా లేక నన్నే నువ్వు చంపేస్తావా, నీ ఆజ్ఞ ఏమిటి అన్నాడు. ఆయన నవ్వాడు. మా బాబాయ్ గారు నాకు తండ్రితో సమానం, చిన్నాన్నగారి కోసం ప్రాణం ఎందుకేమని ఇచ్చేస్తాను, నేను చస్తాను, రాజ్యం ఆయనకి ఇచ్చేయండి. కానీ ఆయన సింహాసనం మీద కూర్చునే ముందు నేను సందేశం పంపానని ఈ శ్లోకం ఆయనకి వినిపించండి అని భూర్జపత్రం మీద, తాటాకుల్లాగే భూర్జపత్రాలను ఉంటాయి అంత పెద్ద పెద్ద ఆకులు, ఆకు మీద గంటంతో శ్లోకం రాశాడు. ఏమని? ఈ మాంధాతాచ మహీపతి అనే శ్లోకం. ఆ తర్వాత బుద్ధిసాగరుడు ముందుడి దగ్గరికి వచ్చాడు, 2 కళ్ళు పట్టుకొచ్చాడు. ఇదిగో మీ అన్నగారి కొడుకు కళ్ళు, వాడిని చంపేశాను అనగానే ఒక్క క్షణం చివుక్కుమంది మనస్సు. చచ్చిపోయాడా? చచ్చిపోయాడు. చచ్చిపోయేటప్పుడు ఏమనలేదా అంటే, లేదు మా బాబాయ్ కోసం ప్రాణం తేలికగా ఇచ్చేస్తానన్నాడు, కానీ ఒక శ్లోకం రాశాడు, ఈ శ్లోకాన్ని నిన్ను చదువుకోమన్నాడు, చదువుకో అని ఆ మంత్రి ఆ శ్లోకాన్ని ఇచ్చాడు. ఆ శ్లోకం చదువుకున్నాడు ఆయన. మాంధాతాచ మహీపతి కృతయుగాలంకారభూతో గతః. మాంధాత అని ఒక మహారాజు ఉన్నాడు, కృతయుగానికి అలంకారం అతడు, అంత గొప్ప రాజు ఆయన. గతః వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు. ఏది? కృతయుగంలో మాంధాత లాంటి చక్రవర్తి కూడా చివరికి స్వర్గానికి వెళ్ళిపోయాడు.
సేతుర్యేన మహోదధౌ విరచిత క్వాసౌ దశాస్యాంతక. ఇంకా త్రేతాయుగంలో సముద్రం మీద సేతువు కట్టి భూమండలాన్ని 11,000 సంవత్సరాలు ధర్మబద్ధంగా పరిపాలించిన సాక్షాత్తు విష్ణువు యొక్క అవతారమైన రాముడు కూడా అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆయన కూడా వైకుంఠానికి వెళ్ళాడు తప్ప ఇక్కడ భూమి మీద శాశ్వతంగా ఉండలేదు. ఇంకా అన్యే చాపి యుధిష్ఠిర ప్రభృతయ యాతా దివం భూపతే. ఓ మహారాజా, ద్వాపరయుగంలో మహానుభావుడైన ధర్మరాజు లాంటి రాజులు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు. ధర్మరాజాదులు కొన్ని వేల మంది మహానుభావులు, ధర్మమును స్థాపించినటువంటి వాళ్ళు, దాతలైన వాళ్ళు కూడా వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయారు. యాతాహ దివం, స్వర్గానికి వెళ్ళిపోయారు. కానీ చూడండి ఇక్కడ విశేషం, కృతయుగంలో మాంధాతనే చెప్పాడు, త్రేతాయుగంలో రాముడినే చెప్పాడు, ద్వాపరయుగంలో ధర్మరాజు లాంటి కొంతమంది మహానుభావులు, ఎంతోమంది ధర్మాత్తులు వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇంతమంది వెళ్ళిపోయినా నైకేనాపి సమంగత వసుమతి, ఈ భూమి ఆ వెళ్ళిపోయిన వాళ్ళల్లో ఒక్కడితో కూడా స్వర్గానికి వెళ్ళలేదు, ఇక్కడే ఉండిపోయింది. వాళ్ళు వెళ్ళారు తప్ప వాళ్ళతో పాటు భూమి వెళ్ళిందా? వెళ్ళలేదు. మాంధాతతో భూమి వెళ్ళలేదు, రాముడితో భూమి వైకుంఠానికి వెళ్ళలేదు, ధర్మరాజాదులతో వెళ్ళలేదు, ఎవరితో వెళ్లకుండా భూమి ఇక్కడే ఉంది. కానీ ఇప్పుడు నువ్వు ఈ భూమిని పరిపాలిస్తున్నావు. నూనంత్వయా యాస్యతి, తప్పక పూర్తిగా భూమి నువ్వు చచ్చాక నీతో స్వర్గానికి మాత్రం వస్తుంది అన్నాడు. ఎంత దెప్పుడండి, పిచ్చాడా? ఎంతకాలం పరిపాలించినా మహానుభావులు కూడా భూమిని వదిలేశారు, వాళ్ళెవరూ భూమిని పట్టుకెళ్ళలేదు. ఇప్పుడు తప్పుడు మార్గంలో నన్ను చంపి నా రాజ్యాన్ని లాక్కుంటున్నావు అంటే నీ ఉద్దేశం శాశ్వతంగా భూమిని పరిపాలించి భూమిని నీతో పట్టుకుపోదాం అనుకుంటున్నావా? నీతో భూమి వస్తుందిలే అంటే భూమిని నువ్వేం పట్టుకెడతావురా? కొంతకాలం పరిపాలించాక పోతావు, నువ్వు భూమిని పట్టుకెళ్ళలేవు, నరకానికి పోతావు అని దెప్పుడు ఉంది అందులో. ఆ దెబ్బకి ఆయన వణికిపోయాడు. ఎంత గొప్ప మాట అన్నాడు ఆయన. నిజమే, నేను ఎన్నాళ్ళు పరిపాలించినా ఈ భూమి నాతో వస్తుందా? భూమి నాతో వస్తుందనే భ్రమతో వాడిని చంపించానా? అందుకే ఆయన ఇంత అద్భుతమైన శ్లోకం రాశాడని కిందపడి ఏడ్చేశాడు. బుద్ధిసాగర, నేను మహాపరాధం చేశాను, ఈ రాజ్యకాంక్షతో పరమపూజ్యుడైన బాలుడిని చంపించాను. అతడు రాసిన పద్యంతో నా కళ్ళు తెరుచుకున్నాయి, ఇక నేను బతకను. ఏది? భోజుడిని చంపడానికి వాడిని కత్తి పట్టుకొచ్చి దాంతో నా తల నరికి నేను చచ్చిపోతానన్నాడు. మహారాజా, మళ్ళీ నువ్వు తప్పుడు పనే చేస్తున్నావు. రాజ్య వ్యామోహంతో కొడుకుని చంపించావు, ఇప్పుడు ఆ కొడుకు మీద ప్రేమతో నిన్ను నువ్వు చంపించుకోవాలనుకుంటున్నావు. ఆత్మహత్య, పరహత్య రెండూ పాపాలే. ఈ భూమి ఎవరితో మాత్రం విడుతుందయ్యా పిచ్చాడా? ధర్మబద్ధంగా పరిపాలించాలి అవకాశం వచ్చినప్పుడు, రాకపోతే కుదరదు. కాలం ఎవరితోటి కూడా సమానంగా పరిగెత్తదు. కాలం పని కాలమే చేస్తుంది. కాలాన్ని బట్టి కొందరు పెరుగుతారు, రాజ్యాలు అనుభవిస్తారు, చివరికి చచ్చి వాళ్ళ సుకృతం దుష్కృతం అనుభవిస్తారు. నీకు నిజంగా పశ్చాత్తాపం కలిగిందా, లేక శ్మశాన వైరాగ్యంలాగా తాత్కాలిక వైరాగ్యం కలిగిందా అంటే లేదండి నాకు పశ్చాత్తాపం కలిగింది అన్నాడు ఆయన. అయితే నేను నా మంత్రశక్తితో బోధుడిని బతికించి తీసుకొస్తే అతడికి పట్టాభిషేకం చేసి సింహాసనం మీద కూర్చోబెడతావా లేకపోతే మళ్ళీ చంపుతావా అంటే, నిజంగా అతన్ని నువ్వు బతికించి తీసుకొస్తే శాశ్వతంగా అతనికి పట్టాభిషేకం చేసి రాజ్యం ఇచ్చి నేను అడవికెళ్ళి తపస్సు చేసుకుంటానన్నాడు. వెంటనే ఈయన హాం హీం ఫట్ అని 2 మంత్రాలు చదివి, ఉత్తుత్తి మంత్రాలు ఏముండవు. ఈ మధ్యన 3వ కన్ను తెరుచుకున్న కొంతవాళ్ళు చదివినట్టుగా పిచ్చి పిచ్చి మంత్రాలు ఏవో చదివేసి కత్తెనుందా పక్కన ఆ తెరలాగాడు. నిజానికి ఆయన బోధుడిని చంపలేదు, తెర వెనకతలు దాచి అడవిలో చచ్చిపోయిన ఏదో జంతువు కడుపు పీక్కొచ్చాడు. ఆ బుద్ధిసాగరుడు అన్నారు, అందుకే ఆయన అంత తెలివి తక్కువగా చంపేస్తాడా? అందుకని తెర వెనకాతలు పెట్టి తెరలా లాగాడు, ఈ కుర్రాడు బయటకు వచ్చాడు. ఇంకా ఆనందపడిపోయి ముంజుడు అతనికి పట్టాభిషేకం చేసి అన్నమాట ప్రకారంగా చాలా కాలం ఉజ్జయినిలో తపస్సు చేసుకున్నాడు ఆయన. భోజ మహారాజు గారి రాసిన ఈ శ్లోకం చాలా గొప్పది. కాలం ఎవరినైనా పట్టుకుపోతుంది, ఎవరితో ఆస్తులు వెళ్ళవు, ఎవరితో భూములు వెళ్ళవు, ఎవడైనా కాలానికి లొంగవలసిందే. మాంధాత లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు, మహానుభావులు వెళ్ళిపోయారు, మనము వెళ్ళిపోతాం. కాలము మనల్ని వశపరుచుకుంటుంది తప్ప కాలాన్ని వశపరుచుకునే శక్తి ఎవరికీ లేదు. అందుకే ఈ 15వ శ్లోకంలో సర్వే కాలపరాధీనాః న కాలః కస్యచిద్వశే, అందరం కాలానికి లొంగవలసిందే. కాలం ఎవడి మాట విందో.
కదిలే కాలమా కాసేపు ఆగుమా అంటే ఎందుకు ఆగుతుంది? నువ్వు ఆగవు, అది ఆగదు, అది నేను లాగుతుంది. ఊరికే పిచ్చి మాటలు. కాలము మాయా సంబంధమైనది. సగుణ బ్రహ్మ యొక్క పరమాత్మ యొక్క ఒక రూపం ధరించిన పరమాత్మ యొక్క విభూతి కాలము. అందువల్ల అంతా కాలానికి లొంగి ఉండవలసిందే. ఈ కాలమును గ్రహించి మళ్ళీ కాలమునకు లొంగే అవకాశం కేవలం భూమి మీదే ఉంది కనుక భూమి మీద పునర్జన్మ లేకుండా చేసుకోవాలి. ఒకవేళ భూమి మీద జన్మ వస్తే స్వేచ్ఛ జన్మ ఉండాలి. జన్మలు రెండు రకాలు, అస్వేచ్ఛ, స్వేచ్ఛ. మనదందరిది అస్వేచ్ఛ. మనం కావాలంటే పుట్టలేదు, పోవాలంటే పోము. కానీ స్వేచ్ఛామయ జీవనం అంటే ఇదో పరమాత్మలాగా కృష్ణుడు అవతరించాడు, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వస్తాడు, వద్దంటే వెళ్ళిపోతాడు. మళ్ళీ కృష్ణ అంటే ఆ రూపంలో దర్శనం ఇస్తాడు, అందుకని ఆయన పరమాత్మ అన్నారు. ఆ పరమాత్మ యొక్క భక్తులకి కూడా స్వేచ్ఛ ఇస్తాడు. అందులో ఇప్పుడు వైకుంఠంలో ఉన్న పుణ్యశీలుడు, సుశీలుడు మొదలైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనం పిలిస్తే వచ్చి ప్రత్యక్షమై మళ్ళీ తిరిగి పైకి వెళ్ళిపోతారు. అలాంటి స్వేచ్ఛామయమైన జీవితం పొందేటటువంటి వాడు జ్ఞాని. అస్వేచ్ఛతో సంసార వ్యామోహంలో పుట్టి పెరిగి ముసలితనం పొంది రోగములు పొంది చొస్తూ సుఖాలు దుఃఖాలు అనుభవించేటటువంటి వాడు అస్వేచ్ఛాజీవి. వీడికి కర్మలు అలా జరుగుతూనే ఉంటాయి, ఈ కర్మలు చేస్తూనే ఉంటాడు, కర్మలు ఎప్పటికీ విడిచిపెట్టలేడు, కర్మల వల్ల చివరికి నాశనమే పొందుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తికి సులభోపాయం ఏమిటి అంటే భూమి మీద ఉన్నంతకాలం అన్ని పనులు చేస్తూ ఏ పని మీద వ్యామోహం లేకుండా ఉండాలి. తిండి తినాలి, వ్యామోహం ఉండకూడదు. ఉద్యోగం చెయ్యాలి, దాని మీద వ్యామోహం ఉండకూడదు. ధనం సంపాదించాలి, డబ్బు లేకపోతే ఉండలేనని డబ్బు మీద పిసిరి కొట్టుదనంతో వెర్రెక్కిపోయి వ్యామోహం లేకుండా ఉండాలి. అన్నీ ఉండాలి, దేని మీద వ్యామోహం ఉండకూడదు. తామరాకు ఎందులో పుట్టింది? నీటిలో పుట్టింది. కానీ ఆ నీరు మళ్ళీ తామరాకు మీద వెయ్యండి, అంటుకోదు. తామరాకు మీద నీటి బొట్టులా సంసారంలో ఉండడమే జ్ఞానం. అలా కాకుండా అతుక్కుపోయి ఉండడమే అజ్ఞానం. ఈ సులభోపాయం తెలుసుకో. అప్పుడు నీకు ఒకడు పొగిడితే ఆనందం, ఒకడు తెగడితే తిడితే దుఃఖము రావు. మనం సంసారంలో జ్ఞానంతో ఉన్నామా అజ్ఞానంతో ఉన్నామా అనడానికి ఉదాహరణ నిందా స్తుతులట. మీరు వచ్చి నన్ను తెగతిట్టేయండి, అలా చిరునవ్వు నవ్వుతూ ఉండాలట. తెగ పొగిడేయండి, వందే గురు పదద్వందం, మీకంటే గొప్పవాడు లేడని పొగిడితే నేను అంత గొప్పవాడిని అన్నాడా, వీడు అజ్ఞాని. లేదా వాడి రేపొద్దు నీ మొహం తగలయ్యా నీకేం వచ్చినా అన్నాడా, అప్పుడు కోపం తెచ్చుకున్నావా, అప్పుడు అజ్ఞాని. నింద స్తుతి సమానముగా స్వీకరించు, సుఖం దుఃఖం సమానంగా స్వీకరించు. ఏది జరిగినా ఇది పరమాత్మ లీల అనుకో, నిర్వికారంగా అనుభవించు, అదే జ్ఞానం. వికారముతో అనుభవించు, అదే అజ్ఞానం అని చెప్పగానే బృహస్పతి ఒక గొప్ప స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రం రేపు ఉదయ కార్యక్రమంలో మనం చెప్పుకుంటాం. 19వ శ్లోకం నుంచి బృహస్పతి శివుణ్ణి స్తుతించిన ఒక గొప్ప స్తోత్రం ఉన్నది. జయ జయ గోకుల బాల, జయ జయ గోకుల బాల, మురళీ గాన విలోల గోపాల, జయ జయ గోకుల బాల, మురళీ గాన విలోల గోపాల, జయ జయ గోకుల బాల. నంద యశోద పుణ్య నిధాన, నంద యశోద పుణ్య నిధాన, నంద యశోద పుణ్య నిధాన, సుందర నీల శరీరాధీరా, సుందర నీల శరీరధీరా, జయ జయ గోకుల బాల, మురళీ గాన విలోల గోపాల, జయ జయ గోకుల బాల. గోపవధూటి హృదయ విహారీ, గోపవధూటి హృదయ విహారీ, గోపవధూటి హృదయ విహారీ, తాపస భవ భయహారీ సౌరీ,
తాపస భవ భయ హారి సౌరీ జయ జయ గోకుల బాల మురళీ గాన విలోల గోపాల జయ జయ గోకుల బాల ఓ జయ జయ గోకుల బాల గోవింద.